నమస్తే, మీరు చూస్తున్నది టీసాట్. నేను శ్వేత. ముందుగా వెల్కమ్ టు ఆల్ ప్రైమరీ అండ్ అప్పర్ ప్రైమరీ స్కూల్ టీచర్స్ ఆఫ్ తెలంగాణ. అయితే ఈరోజు ఒక స్పెషల్ ప్రోగ్రామ్తో మీ ముందుకు వచ్చాం. ఈ కార్యక్రమం ఏంటంటే మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్లో ఒక పాఠ్యాంశంగా చేరిన డిజిటల్ లిటరసీ కరికులంను ఎలా ఇంప్లిమెంట్ చేయాలో మన ఎస్సీఆర్టీ టీం మరియు పైజామ్ ఫౌండేషన్ ద్వారా తెలుసుకోబోతున్నాం. ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి నాతో ఉన్నారు కేవి శైలజ, ఫ్యాకల్టీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఎస్సీఆర్టీ హైదరాబాద్. మరో టీచర్ ఉన్నారు పద్మప్రియ గారు, ఫ్యాకల్టీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ డిపార్ట్మెంట్, ఎస్సీఆర్టీ హైదరాబాద్. ఇందిరా ప్రియదర్శిని గారు ఉన్నారు, ఫ్యాకల్టీ ఎడ్యుకేషనల్ టెక్నాలజీ హైదరాబాద్, ఎస్సీఆర్టీ హైదరాబాద్. తర్వాత శామ్ జుయల్ గారు ఉన్నారు, పైజామ్ ఫౌండేషన్ టీమ్ మెంబర్ అన్నమాట. వాళ్ళతో మాట్లాడి ఈ టోటల్ ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి తెలుసుకుందాం. హలో అండి, వెల్కమ్ టు టీసాట్. గుడ్ టు సీ యూ ఆల్ ఆన్ మా ఛానల్లో. అయితే ఈ ప్రోగ్రామ్ కి సంబంధించి శైలజ గారు, అసలు ఈ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశం ఏంటి? ఇది హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారి సదుద్దేశంతో మన ప్రిన్సిపల్ సెక్రటరీ గారు పిల్లలు అందరితో పాటు ఒకటే విధంగా ఒకటే స్థాయిలో ఉండాలి, డిజిటల్ లిటరసీ మన పిల్లలు కూడా అందించాలి, పిల్లల్ని కూడా ఫ్యూచర్ రెడీగా సన్నద్ధం చేయాలి అనే ఒక సద్భావనతో ఇది ముందుకు తీసుకురావడం జరిగింది. సో ఈ ఫ్యూచర్ రెడీ తెలంగాణ అంటే అందరితో పాటు మనం కూడా 21st సెంచరీ స్కిల్స్ నేర్చుకోవాలి, డిజిటల్ లిటరసీ ఒక పాఠ్యాంశంగా ఒక ఫార్మల్ ఎడ్యుకేషన్లో రావాలి అని దీన్ని ముందుకు తీసుకురావడం జరిగింది. అయితే చిన్న పిల్లలు ప్రాథమిక స్థాయిలో ఎక్కువగా ఇవ్వకుండా ప్యారలల్గా ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ అన్నిట్లో కూడా ఈ డిజిటల్ లిటరసీని ప్యారలల్గా ప్రవేశపెట్టడం జరిగింది. సో అందరికీ డిజిటల్ లిటరసీ స్కిల్స్ రావాలి. అలా దీంతో పాటు ఒక లాజికల్ రీజనింగ్తో పాటు ఈ డిజిటల్ లిటరసీని మనం ప్రవేశపెట్టాలనే ఉద్దేశంతో మ్యాథమెటిక్స్లో ఒక పాఠ్యాంశంగా చేర్చడం జరిగింది. సో దీన్ని మనం చూసినట్టయితే ఎందుకు అవసరం ఏంటి, డిజిటల్ లిటరసీ నెక్స్ట్ ఎందుకు అవసరం ఏంటి, ప్రైమరీ ఎడ్యుకేషన్ ప్రాథమిక స్థాయిలో అవసరం ఏంటి అంటే వాళ్ళకి లాజికల్ రీజనింగ్, మ్యాథ్స్ నేర్చుకునేటప్పుడు ఒక ఎంగేజ్మెంట్, ఒక ఇంటరాక్షన్తో నేర్చుకుంటే మ్యాథ్స్ బాగా నేర్చుకుంటారు, వాళ్ళకు ఒక ఇంట్రెస్ట్ ఏర్పడుతుంది. అలాగే కంప్యూటర్ బేసిక్స్, కంప్యూటర్ స్కిల్స్ నేర్చుకుంటారు. అలాగే మనం పైజామ్ ఫౌండేషన్ ద్వారా కోడింగ్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కల్పించడానికి, అంటే మనం బయట చూస్తున్నాము చిన్న స్థాయిలోనే కోడింగ్ గురించి మాట్లాడుతున్నారు, అలాంటి కోడింగ్ ఎక్స్పీరియన్స్ మనం కల్పించడానికి కోడింగ్ ఫండమెంటల్స్, మళ్ళీ థర్డ్ క్లాస్ నుంచి ఏఐ అప్లికేషన్స్, ఎఫ్ఎల్ఎన్లో ఈ విధంగా మనం డిజిటల్ లిటరసీని ప్రాథమిక స్థాయిలో ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. సో తెలంగాణ స్కిల్ డెవలప్మెంట్ గురించి మనం చూసినట్టయితే ఏం స్కిల్స్ ఉండాలి, ఈ డిజిటల్ లిటరసీ కరికులంలో ఏం స్కిల్స్ పెంపొందించాలి అనుకున్నప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, లేదా డిజిటల్ లిటరసీ, ప్రాబ్లమ్ సాల్వింగ్, కెపాసిటీ బిల్డింగ్, డేటా సైన్స్, డిజైన్ థింకింగ్, ఇలా రకరకాల స్కిల్స్ ఉన్నాయి. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క స్కిల్ని మనం పెంపొందించడానికి ఈ కరికులం డిజైన్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించి ఆల్రెడీ టీచర్ ట్రైనింగ్ కూడా ఇచ్చాము. టీచర్స్కి, హెడ్ మాస్టర్స్కి, అంటే ప్రైమరీ స్కూల్ మ్యాథ్స్ హ్యాండిల్ చేసే టీచర్స్కి, అలాగే హెడ్ మాస్టర్స్కి, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్కి, ఎంఈఓస్కి అందరికీ కూడా దీనికి సంబంధించిన ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. ఏముంటుంది కరికులము, డిజిటల్ లిటరసీ కరికులం అనే ఆస్పెక్ట్స్ గురించి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి 1 డే కెపాసిటీ బిల్డింగ్ ప్రోగ్రామ్ కూడా మనం ఆర్గనైజ్ చేశాము. ప్రైమరీ స్కూల్ టీచర్స్ హూ ఆర్ హ్యాండ్లింగ్ మ్యాథమెటిక్స్ సబ్జెక్ట్, అలాంటి టీచర్స్ని ఐడెంటిఫై చేసి ప్రతి డిస్ట్రిక్ట్ నుంచి 5 టీచర్స్ చొప్పున మొత్తం 33 జిల్లాల్లో 165 మంది టీచర్స్కి మనం ఈ ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. సో దీంట్లో పెడగాగి గురించి, బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్, ఏమేమి డిజిటల్ టూల్స్ ఉపయోగిస్తాం, ఆ డిజిటల్ టూల్స్ ఎలా వాడాలి, అంటే ఆ డిజిటల్ టూల్స్ జీ కంప్రెస్, ఎడ్జ్ యాక్టివ్, కోడ్ మిత్ర అనే డిజిటల్ టూల్స్ మనం ప్రవేశపెట్టాము. దీంట్లో వీటిని ఎలా వాడాలి అని మనం దీంట్లో చర్చించడం జరిగింది. ఆ విధంగా ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళకి టీచర్స్ అందరికీ హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కూడా ఇవ్వడం జరిగింది. అది April 3 రోజు కండక్ట్ అయింది. దీని తర్వాత ఇది కండక్ట్ అయిన తర్వాత ఒక పైలట్ స్టడీ కూడా చేయడం జరిగింది. ఎలా ఇంప్లిమెంట్ చేయాలి అంటే 21st, 22nd ఆఫ్ April ఈ 2 రోజుల్లో పిల్లలకి డిజిటల్ కరికులం ఎలా ఈ ఫస్ట్ చాప్టర్, ఈ ఫస్ట్ క్లాస్లో ఒక యూనిట్, సెకండ్ క్లాస్లో మరొక యూనిట్, అలా అన్ని క్లాసెస్లో ఒక్కొక్క యూనిట్ ఉంది. అది ఎలా దాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నామని పిల్లల ద్వారా హ్యాండ్స్ ఆన్ పిల్లలకు కూడా ఎక్స్పీరియన్స్ ఇచ్చి మ్యాథమెటిక్స్ పాఠ్యాంశాలు బోధించడం జరిగింది.
తర్వాత 23వ తారీఖు జరిగిన మెగా పేరెంట్ టీచర్ మీటింగ్లో దీనికి సంబంధించి వాళ్ళు నేర్చుకున్నామని పేరెంట్స్ ముందు ప్రదర్శించడం కూడా జరిగింది. పేరెంట్స్ చాలా ఉత్సాహపడ్డారు, చాలా సంతోషపడ్డారు. మా పిల్లలు కూడా దే ఆర్ బికమింగ్ డిజిటల్ లిటరస్ అనే ఒక సంతోషంతో వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్లో వాళ్ళ రెస్పాన్సెస్ ఇచ్చారు. ఆ రెస్పాన్సెస్ రికార్డ్ చేసి మేము అందే ఫీడ్బ్యాక్ తీసుకున్న తర్వాత మాకు కూడా చాలా సంతోషం అనిపించింది. ఈ పైలట్స్ ఇంత బాగా జరిగింది, దీన్ని ఫర్దర్ ఫుల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేస్తే ఎలా ఉంటుంది అని మేడంతో డిస్కస్ చేసిన తర్వాత దీన్ని ఫుల్ లెవెల్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. అయితే దీంట్లో మనం చూసినట్టయితే క్లాస్ 1 ఇంట్రడక్షన్ దాంట్లో ఏముంటుంది, ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ నంబర్స్. అంటే ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ బేసిక్స్ ఆఫ్ కంప్యూటర్స్. కంప్యూటర్ అంటే ఏంటి, సిపియూ అంటే ఏంటి, మానిటర్ ఏంటి, ఇన్పుట్ అవుట్పుట్ డివైసెస్ ఏంటి, వీటి గురించి చర్చ. అలాగే ఫస్ట్ క్లాస్లో కౌంటింగ్ ఆఫ్ నంబర్స్, అంటే 1 to 9 నంబర్స్ని కౌంట్ చేయడము. అలాగే చిన్న చిన్న అడిషన్స్, సింగిల్ డిజిట్ అడిషన్స్, అప్ టు 20 నెంబర్ వరకు సింగిల్ డిజిట్ అడిషన్స్ వాళ్ళు చేసినప్పుడు ఇప్పుడు మీరు మన టీచర్స్ కూడా చూపిస్తారు, దాన్ని డెమాన్స్ట్రేట్ చేస్తారు, మీరు కూడా ఎంత సంతోషపడతారు. ఆ పిల్లలు అది చేసినప్పుడు వచ్చే ఫీడ్బ్యాక్తోని ఇంత ఇంటరాక్టివ్గా ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ రావడం వల్ల వాళ్ళు నేర్చుకోవడానికి ఇంకా ఉత్సాహం చూపిస్తారు. అలాంటి టూల్స్ వాడి పిల్లల్ని మ్యాథమెటిక్స్ వైపు ఎంకరేజ్ చేయడానికి ఇది ఉపయోగపడుతుంది. సెకండ్ క్లాస్లో కూడా మళ్ళీ ఎక్స్ప్లోరింగ్ కంప్యూటర్ పార్ట్స్, అది కొంచెం ఎక్స్టెన్షన్ ఫస్ట్ క్లాస్కి. ఫస్ట్ క్లాస్లో మనం అడిషన్ గురించి నేర్చుకుంటాము. అలాగే సెకండ్ క్లాస్కి వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది టెక్నాలజీ ఉపయోగించి కూడా నేర్చుకుంటాం. మామూలు తరగతి గదిలో నేర్చుకుంటాం, అలాగే కంప్యూటర్లో ఈ యాప్ ఉపయోగించి సబ్ట్రాక్షన్ ఎలా చేయాలి అనేది కూడా అడిషన్తో పాటు నేర్చుకుంటాం. అలాగే మనం థర్డ్ క్లాస్లో చూపించినట్లయితే మళ్ళీ ఇంట్రడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ ఇట్స్ పార్ట్స్. అండ్ మనకి మ్యాథ్స్లో ఉన్న సబ్జెక్టు షేప్స్ కానీ, స్పేషియల్ అండర్స్టాండింగ్ కానీ, లేదా ప్యాటర్న్స్ కానీ, వీటి గురించి మనం తరగతి గదిలో వాళ్ళ సిలబస్లో మ్యాథ్స్లో నేర్చుకుంటాము. అలాగే మనం ఈ డిజిటల్ టూల్ జీకంప్రెస్ ఉపయోగించి ఏ విధంగా దీన్ని మనం అధ్యయనం చేయొచ్చు అని కూడా నేర్చుకుంటాం. ఇలాంటివి చేసినప్పుడు పిల్లలు చాలా ఇంట్రెస్టింగ్గా, ఎంగేజ్డ్గా, అటు ఇటు డీవియేట్ అవ్వకుండా నేర్చుకునే అవకాశం ఉంటుంది. సో ఇది ఇంట్రడక్షన్ అంటే ఎలా ఉంటుంది అని ఫస్ట్ టు థర్డ్ క్లాసెస్లో ఇంత బాగా జరుగుతుంది. పిల్లలు కూడా పిల్లల నుంచి కూడా మంచి ఫీడ్బ్యాక్ వచ్చింది. టీచర్స్ నుంచి కూడా చాలా డిస్టర్బ్ అవ్వకుండా దే ఆర్ వెరీ మచ్ ఎంగేజ్డ్, ఇట్ ఈస్ వెరీ ఇంటరాక్టివ్ అనే ఫీడ్బ్యాక్ కూడా వచ్చిందండి. టూల్స్కి సంబంధించి మనం మాట్లాడినట్టయితే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అండ్ థర్డ్ క్లాస్ పిల్లలు అంటే చాలా చిన్న పిల్లలు. వాళ్ళకి అవేంటో తెలుసుకోవాలనే ఉత్సాహం ఎంతగా ఉంటుందో వాటిని మనం అంతే విధంగా వాళ్ళ మెదడులో చొప్పించడానికి మనం చాలా చిన్న చిన్న టూల్స్తో చాలా నెమ్మదిగా అర్థమయ్యే విధంగా వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత గురువుగా మన మీద ఉంటుంది కదా. సో ఆ టూల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఏంటి అసలు? ఓకే అండి, అయితే ఇందాక శైలజా మేడం చెప్పినట్టుగా మరి 1st to 5th క్లాసెస్కి డిజిటల్ లిటరసీ టూల్స్ని మనం ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. అయితే ఈ టూల్స్ అనేవి మళ్ళీ టెక్స్ట్ బుక్కి అలైన్ అయ్యి, అంటే టెక్స్ట్ బుక్లోని టాపిక్స్కి అలైన్ అయ్యి డిజైన్ చేయడం జరిగిందనమాట. జీకంప్రెస్ అనే ఒక అప్లికేషన్ని మనం ఇక్కడ వాడాము. ఇక్కడ ఏంటంటే 1st to 3rd క్లాస్ పిల్లలకి చిన్న చిన్న మ్యాథ్స్ కాన్సెప్ట్స్ లైక్ కౌంటింగ్ నంబర్స్, బేసిక్ థింగ్స్, కౌంటింగ్ నంబర్స్, అడిషను, సబ్ట్రాక్షను, ఈ కంపేరింగ్ నంబర్స్, ఇవన్నీ చిన్న చిన్న విషయాలను మనం పిల్లలకి నేర్పిస్తుంటాము. అయితే క్లాస్ రూమ్లో వాళ్ళు తరగతి గదిలో టీచర్ చెప్తున్నప్పుడు నేర్చుకుంటున్నారు. అదేవిధంగా ఎప్పుడైతే ఈ డిజిటల్ టూల్స్ని ఇంట్రడ్యూస్ చేశామో వాళ్ళు దాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటున్నారు అని చెప్పేసి ఎంగేజ్ చేయగలుగుతున్నారు. టీచర్ నుండి మాకు ఫీడ్బ్యాక్ ఏంటంటే కంప్యూటర్ ముందు కూర్చొని ఈ చిన్న చిన్న యాక్టివిటీస్ ద్వారా అప్లికేషన్ని, జీకంప్రెస్ అప్లికేషన్ని ఉపయోగించి చేస్తున్నారో పిల్లలు చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అంటే క్లాస్లో వెనకబడి చేయకుండా కూర్చునే పిల్లలు కూడా నేను చేస్తానని ముందుకు వచ్చిన సందర్భాలు ఉన్నాయని చెప్పేసి వాళ్ళు మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే తరగతి గదిలో మామూలుగా టీచర్ చెప్తున్నప్పుడు నోట్బుక్లో చేయడము అది ట్రెడిషనల్ మెథడ్. ఇప్పుడు కంప్యూటర్లో ఈ చిన్న అప్లికేషన్లో ఈ జీకంప్రెస్ అనేది చాలా కలర్ఫుల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసేలాగా ఉందండి, చక్కగా ఉంది. అయితే దాంట్లో కౌంటింగ్ ఇప్పుడు మనం క్లాస్ వైజ్గా డిస్కస్ చేద్దాము, అప్పుడు మనం ఇంకా వివరంగా తెలుసుకుందాము. అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో అసలు కంప్యూటర్ అంటే ఏంటి అనేది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఈ ఫస్ట్ క్లాస్లో మనం చూసుకున్నట్టయితే అసలు ఒక డిస్కషన్ మోడ్లో తీసుకెళ్ళాం అన్నట్టు. పిల్లలు
సహజంగా ఇష్టపడేది నంబర్ ఆఫ్ ఇమేజెస్ ఉంటాయి. టెక్స్ట్ బాగా ఉంటే అంత ఇంట్రెస్ట్ చూపించరు చిన్నపిల్లలు, ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ పిల్లలు. అంటే వాళ్ళకి ఎక్కువ ఇమేజెస్తో టీచ్ చేయడం జరిగింది ఈ కాన్సెప్ట్ని. అంటే చక్కటి కలర్ఫుల్ ఇమేజెస్ని ఒక కామిక్ బుక్ లాగా ఇంట్రడ్యూస్ చేసాం ఆ చాప్టర్ని. మ్యాథమెటిక్స్ బుక్లో ఆ కాన్సెప్ట్ ఎక్కడైతే ఉందో దానికి ఇమీడియట్ చాప్టర్గా ఈ డిజిటల్ లిటరసీని ఆ కాన్సెప్ట్కి అలైన్ చేస్తూ ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్ మనం చూసినట్టయితే ఫస్ట్ క్లాస్లో మనం ఇక డిస్కషన్ మోడ్లో వెళ్తున్నాము. ఒక రోబోని రవి అనే అబ్బాయి అడుగుతున్నాడు అనమాట. అరే రవి, రోబో ఇది ఏంటి మరి మన ఇక్కడ కనబడుతుంది, నాకు దీని గురించి తెలియదే, ఇదేంటి అని రోబో అడిగితే ఆ డిస్కషన్ అంటే రోబో చెప్తుంది అనమాట, దీన్ని కంప్యూటర్ అంటారు, దీని పార్ట్స్ ఇవి అని చెప్పేసి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది అనమాట. ఆ తర్వాత మనం నెక్స్ట్ చూస్తే మరి ఈ కంప్యూటర్తో ఈ పార్ట్స్తో ఏమేం చేస్తాము, ఏమేం చేయగలము, ఫంక్షన్స్ ఏంటి అనేది చిన్న చిన్న సెంటెన్సెస్తో పిల్లలకి చెప్పడం జరిగింది. అలా కంప్యూటర్ గురించి ఇంట్రొడ్యూస్ చేసి వాటి పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ని చెప్పిన తర్వాత, అంటే ఫస్ట్ క్లాస్ కాబట్టి అంత మాత్రమే, జస్ట్ ఇప్పుడే ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం కాబట్టి ఇంకెక్కువ లోతుగా వెళ్ళలేదు. జస్ట్ కంప్యూటర్ అంటే ఏంటి, వాటి పార్ట్స్ ఏంటి, వాటి ఫంక్షన్స్ ఏంటి, పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి. నెక్స్ట్ వచ్చేసి దాన్ని వాళ్ళు నేర్చుకున్నాక దానికి సంబంధించిన ఒక యాక్టివిటీ, అంటే మళ్ళీ పిక్చర్స్ రూపంలోనే ఇచ్చాం. జస్ట్ ఇమేజెస్ చూసేసి పిల్లలు దాన్ని మ్యాచ్ చేస్తూ డ్రా చేయాలి. అంటే వెరీ సింపుల్ యాక్టివిటీ, బికాజ్ ఇట్స్ ఇంట్రొడ్యూస్ ఫర్ ద ఫస్ట్ టైం. చక్కటి ఇమేజెస్ పెట్టేసి కలర్ఫుల్గా పెట్టేసి, అంటే ఇమేజెస్ నుండే పిల్లలు నేర్చుకునేలాగా మనం దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అయితే ఆ నేర్చుకున్న దానికి ఒక చిన్న యాక్టివిటీ ఇవ్వడం జరిగింది. దీంతో పాటు అంటే బేసిక్గా అసలు కంప్యూటర్ ముందు కూర్చోవాలంటే వాళ్ళకి దాని గురించి తెలియాలి కాబట్టి ఒక 2 pages అది ఇంట్రొడ్యూస్ చేసిన తర్వాత మనం నెక్స్ట్ జీకంప్రెస్ యాప్లోకి వెళ్ళాము. మనం ఇందాక అనుకున్నట్టుగా ఇప్పుడు ఫస్ట్ క్లాస్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు జస్ట్ ఒక మనకి టచ్ చేస్తే చాలు, ట్యాబ్స్ ఉన్నాయి, ప్రతి ప్రైమరీ స్కూల్స్లో ట్యాబ్స్ ఉన్నాయి. టీచరు ఆ జీకంప్రెస్ యాప్ని దాంట్లో డౌన్లోడ్ చేసుకొని ఇప్పుడు లైవ్ సెషన్లో మనం ఇంకా అంటే లైవ్గా కూడా అప్లికేషన్ని మనం చేసి చూపిస్తాము. దానికన్నా ముందు మనం ఇప్పుడు ఏమనుకుంటున్నామంటే టెక్స్ట్ బుక్లో ఏ కాన్సెప్ట్ని ఎక్కడ ఏ యాక్టివిటీని పెట్టామనేది మనం ఒకసారి అనుకుంటే ఆ తర్వాత మనము లైవ్లో ఆ అప్లికేషన్ని ఎలా ఓపెన్ చేయాలి, ఆ ఇంటర్ఫేస్ ఎలా ఉంటుంది, మరి మనం అందులో ఏమేమి యాక్టివిటీస్ మనం తీసుకున్నాం టెక్స్ట్ బుక్లో, మరి పిల్లల్ని ఎంత ఎంగేజింగ్గా దాన్ని చెప్పగలము అనేది మనం మళ్ళీ నెక్స్ట్ చర్చిస్తాము. సో ఫస్ట్ క్లాస్కి వచ్చేసి పిల్లలకి కౌంటింగ్ ద నంబర్స్ అనేది ఒకటి కాన్సెప్ట్. అంటే వాడు అప్పుడే వచ్చాడు, మరి నంబర్స్ని కౌంట్ చేయడం వాడికి తెలియాలి, అది వాడు నేర్చుకుంటున్నాడు క్లాస్ రూమ్లో. ఇక్కడ జీకంప్రెస్ యాక్టివిటీ మనం పెట్టినట్టయితే ఇప్పుడు మనం ఈ పేజ్ నెక్స్ట్ పేజ్ చూసినట్టయితే ఇక్కడ జీకంప్రెస్ యాక్టివిటీని మనం కౌంట్ ద నంబర్స్ లెట్స్ కౌంట్ ద నంబర్స్ అనే యాక్టివిటీ లాగా ఇచ్చాము. అయితే ఇది అలైన్ అయిన చాప్టరు నంబర్స్ ఫ్రమ్ 1 to 9 అనేది మనకి ఫస్ట్ క్లాస్లో ఒక మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్లో ఒక చాప్టరు. ఆ చాప్టర్కి అనుసంధానంగా మనం ఇది ఇవ్వడం జరిగింది. అయితే మొట్టమొదటిసారిగా మనం ఇది ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము అప్లికేషన్ కాబట్టి కంప్లీట్గా టెక్స్ట్ బుక్లో అంటే ఆ లోగో ఎలా ఉంటుంది, అప్లికేషన్ యొక్క లోగో ఎలా ఉంటుంది, మరి ఆ లోగో నుండి క్లిక్ చేస్తే వెళ్ళే స్క్రీన్ ఎలా ఉంటుంది, ఆ స్క్రీన్ వెళ్ళినాక అంటే కంప్లీట్ పాత్ ఇక్కడ ఇవ్వడం జరిగింది టెక్స్ట్ బుక్లో. అంటే పిల్లలు జస్ట్ ఆ టెక్స్ట్ చదవక్కర్లేదు, ఆ ఇమేజెస్ని చూస్తూ కూడా వాళ్ళు ఆ పాత్ని చూసుకొని ఇమీడియట్గా ముందుకు వెళ్ళొచ్చు. ఇప్పుడు జీకంప్రెస్ లోగోని మనం క్లిక్ చేసినట్టయితే హోమ్ స్క్రీన్ మనకి ఇప్పుడు కనబడుతుంది కదా, అలా వస్తుంది. మరి అందులో మనం ఇక్కడ కౌంటింగ్ కాబట్టి నంబర్స్కి సంబంధించింది కాబట్టి నంబర్ ఐకాన్కి వెళ్తాము. ఆ నంబర్ ఐకాన్లో మనకి ఉన్న యాక్టివిటీ కౌంట్ అండ్ కలర్. పిల్లలు చక్కగా ఇష్టపడి చేస్తారు, ఇది చిన్న పిల్లలు ఫస్ట్ క్లాస్ పిల్లలు. కౌంట్ అండ్ కలర్ అనేది మనం యాక్టివిటీ తీసుకున్నాము. ఆ తర్వాత ఇట్లా ఇమేజెస్తో పాత్ని ఇవ్వడం కాకుండా లెట్స్ డూ ఇట్ అంటే ఎలా చేయాలి అనేది స్టెప్ వైజ్గా మళ్ళీ టెక్స్ట్లో కూడా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఆ యాక్టివిటీ చేస్తున్నప్పుడు ఆ స్క్రీన్ మొదటగా ఆ స్క్రీన్ ఎలా వస్తుంది, మరి పిల్లల దాన్ని చేసినాక చివరగా ఆ స్క్రీన్ ఎలా కనబడుతుంది అనేది మనము 2 ఇమేజెస్ ఇక్కడ ప్రతి యాక్టివిటీ కింద పెట్టడం జరిగింది. అయితే ఇప్పుడు ఫస్ట్ క్లాస్లో మనం కౌంట్ అండ్ కలర్ ద నంబర్స్ అనే కాన్సెప్ట్ కాకుండా ఇంకొకటి కూడా తీసుకొని ఉన్నాము. మరి అది అడిషన్ ఆఫ్ నంబర్స్ ద టోటల్ నాట్ ఎక్సీడింగ్ 20 అనేది మనకు ఒక చాప్టర్ ఫస్ట్ క్లాస్లో మనకి ఒక చాప్టర్ ఇది. ఇందులో మనం లెట్స్ ప్లే విత్ స్టార్స్ అంటే పిల్లలు కొన్ని పదాలని మెజిషియన్స్ హ్యాట్ అనగానే మరి
ప్లే అనగానే, స్టార్స్ అనగానే ఈ పదాలకి అట్రాక్ట్ అవుతారు. అది చూసేసి ఆ యాక్టివిటీ చాలా సరిపోతుంది దానికని చెప్పేసి ఈ యాక్టివిటీని పెట్టడం జరిగింది. మళ్ళీ ప్రతి యాక్టివిటీ కూడా మనం లోగో నుండి ఆ పాత్ ఎలా వెళ్ళాలి అనేది ఇమేజెస్ ద్వారా ఇవ్వడం జరిగింది క్లియర్గా. అంటే స్టూడెంట్ చూసినా కూడా అర్థమవుతుంది. మొదట్లో టీచర్ గైడెన్స్తో పిల్లలు చేసినప్పటికీ ఆ బుక్ ఓపెన్ చేస్తే ఆ స్క్రీన్ ఎలా వెళ్తుంది అనేది డైరెక్ట్గా యారో మార్క్స్తో పాటు పాత్ ఇవ్వడం జరిగింది. అలా దాంతోపాటు లెటస్ డూ అని చెప్పేసి ఆ స్టెప్స్ని కూడా టెక్స్ట్ రూపంలో ఇచ్చేసి స్టార్టింగ్ స్క్రీన్ అండ్ ఎండింగ్ స్క్రీన్ పిల్లలకి కనబడేలాగా చేశాం. అయితే మనం ఇక్కడ గమనించండి, ఎండింగ్ స్క్రీన్లో మనకి చక్కటి ఫ్లవర్ నవ్వుతూ కనబడుతుంది చూడండి. అంటే ఇమీడియట్ ఫీడ్బ్యాక్, ఇందాక శైలజ మేడం అన్నట్టుగా అక్కడ యాక్టివిటీ చేసినప్పుడు పిల్లలకి ఇమీడియట్ ఫీడ్బ్యాక్ కనబడుతుంది. అది కూడా ఒక ఫ్లవర్ నవ్వుతూ కనబడేసరికి ఫస్ట్ క్లాస్ చైల్డ్ ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఏమవుతుంది అంటే వాళ్ళకి సైకలాజికల్గా ఏమన్నా తప్పు చేస్తే అది వాడిపోయినట్టుగా వస్తున్నట్టు ఫ్లవర్, అరే నేను కరెక్ట్గా చెయ్యాలి కదా, ఒక హ్యాపీ ఫ్లవర్ని చూడాలి కదా అనే హ్యాపీనెస్తో ఉంటుంది వాళ్ళకి, సహజంగా ఉంటుంది పిల్లల్లో. సో ఆ విధంగా పిల్లల్ని అంటే ఇష్టంతో చేసేలాగా, ఇష్టంగా నేర్చుకునేలాగా, నేను తెలుసుకోవాలి, నేను చెయ్యాలి, నేను కరెక్ట్గా చెయ్యాలి అనే ఒక ఐడియా వాళ్ళకి ఇచ్చిన వాళ్ళం అవుతాము. ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇమీడియట్ ఫీడ్బ్యాక్ విత్ స్మైలింగ్ ఫ్లవర్, అది వాళ్ళకి పిల్లలకి సహజంగా దాని వైపు ఇంట్రెస్ట్ పెంపొందించుకునేలాగా డిజైన్ చేయాలి. అన్న పిల్లలు కూడా ఈ యాక్టివిటీ కోసం వస్తారేమో పిల్లలు ఇంకా. అదే సందర్భాలు కూడా ఉన్నాయి. అదే ఎందుకంటే మేడం చెప్పే అంతా కూడా ఎంత ఇంట్రెస్టింగ్ గా ఉందంటే నిజంగా పిల్లలు అట్రాక్ట్ అవుతారు ఖచ్చితంగా. ఆ లాస్ట్ లో వాళ్ళు ఇచ్చే ఏదైతే ఆ ఫ్లవర్ ఉందో నిజంగా అది చూడాలని చెప్పేసి వాళ్ళు చాలా ఇంట్రెస్టెడ్ గా వస్తూ ఉంటారు, ఎంతో ఎగ్జైటింగ్ గా. దానికోసం ఖచ్చితంగా స్కూల్కి వస్తూ ఉంటారు. ఇంకా సెకండ్ క్లాస్ వాళ్ళకి ఏ విధంగా ఉందండి? సెకండ్ క్లాస్కి మనం వచ్చినట్టయితే చూడండి, అయితే ఇది ఫస్ట్ టైం మనము 1 to 5 క్లాసెస్కి ఒకటేసారి టెక్స్ట్ బుక్లో మనము ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ క్లాస్ పిల్లలు కూడా దీన్ని ఫస్ట్ టైమే చదువుతున్నారు, ఫస్ట్ క్లాస్లో చదువుకొని లేరు ఇంతకుముందు. సో సెకండ్ క్లాస్కి వచ్చినాక మళ్ళీ అసలు కంప్యూటర్ అంటే ఏంటి అంటే కొద్దిగా ఎన్హాన్స్ చేశాము. ఫస్ట్ క్లాస్ కంటెంట్కి కంపేర్ చేసుకుంటే కొంత ఎన్హాన్స్మెంట్ సెకండ్ క్లాస్లో ఉంది. అయితే మళ్ళీ కూడా వీళ్ళు ఫస్ట్ టైం చదువుతున్నారు కాబట్టి కంప్యూటర్ అంటే ఏంటి, దాని పార్ట్స్ అంటే ఏంటి, జస్ట్ కంటిన్యూటీ అనమాట. రవి రోబో మధ్యలో ఎలాగైతే డిస్కషన్ మోడ్లో ఫస్ట్ క్లాస్లో ఇంట్రొడ్యూస్ చేశామో అదేవిధంగా సెకండ్ క్లాస్లో కూడా మళ్ళీ రవి రోబో మాట్లాడుకుంటున్నారు, ఒక డిస్కషన్ మోడ్ ఇమేజెస్తో పాటు. టెక్స్ట్ కన్నా ఇమేజెస్ని పెట్టడం జరిగింది. మరి వీటి కొంత ఎన్హాన్స్మెంట్ అనమాట. ఫస్ట్ క్లాస్తో కంపేర్ చేస్తే ఇక్కడ కంటెంట్లో కొంచెం ఎన్హాన్స్మెంట్ ఉంది. ఆ తర్వాత ఈ ఒక్కొక్క పార్ట్ని గురించి ఇమేజ్ ఇచ్చేసి మరి ఆ పార్ట్ యొక్క ఫంక్షన్ని అంటే సెంటెన్సెస్ కొంచెం పెంచడం జరిగింది ఫస్ట్ క్లాస్తో కంపేర్ చేసుకుంటే. సెకండ్ క్లాస్లో ఆ పార్ట్స్ యొక్క ఫంక్షన్స్ పిల్లలు తెలుసుకున్నాక కింద మనం ఇక్కడ ఇచ్చిన యాక్టివిటీ ఏంటంటే పార్ట్స్ ఇచ్చేసాం. పార్ట్స్ ఇచ్చేసి దీన్ని కలర్ చేయమంటున్నాం. అంటే ఆ పిల్లలు ఇట్లాంటి కొన్ని థింగ్స్ అంటే అది కలర్ చేస్తున్నప్పుడు కూడా ఎస్ దిస్ ఈజ్ కంప్యూటర్, ఈ కంప్యూటర్ని నేను కలర్ చేస్తున్నాను, దిస్ ఈజ్ మౌస్ అంటే ఆ పార్ట్ని వాళ్ళు కరెక్ట్గా రికగ్నైజ్ చేస్తారు, దాన్ని చక్కగా కలర్ చేస్తారు, దాని గురించి ఇంకా వివరంగా అర్థం చేసుకుంటారు అని చిన్న యాక్టివిటీ మనం ఇవ్వడం జరిగింది. ఆ అంటే కంప్యూటర్ పార్ట్స్ అవి ఇంట్రొడ్యూస్ చేసినాక మళ్ళీ నెక్స్ట్ మనం టెక్స్ట్ బుక్లో ఉన్న ఏదైతే కాన్సెప్ట్ ఉందో కంపేరింగ్ 3 digit నంబర్స్ అనేది మనకి సెకండ్ క్లాస్ బుక్లో ఒక కాన్సెప్ట్, దాన్ని అలైన్ చేస్తూ మరి లెట్స్ కంపేర్ నంబర్స్ అనే మనం ఒక యాక్టివిటీని తీసుకోవడం జరిగింది. సేమ్ అంటే ప్రతి యాక్టివిటీ కూడా అక్కడ ఇచ్చినప్పుడు పాత్ ఇవ్వడం జరిగింది. పాత్ లేకపోతే అది ఎలా వెళ్ళాలనేది పిల్లలు కన్ఫ్యూజ్ అవుతారు. క్లియర్గా లోగోతో పాటు అసలు ఏ హోమ్ స్క్రీన్ నుండి ఏ ఐకాన్కి వెళ్ళాలి, ఏ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఏ యాక్టివిటీ తీసుకోవాలి అని చెప్పేసి చక్కగా ఇమేజెస్తో పాత్ ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఇమేజెసే కాకుండా మళ్ళీ టెక్స్ట్ రూపంలో కూడా స్టెప్స్ని ఇవ్వడం జరిగింది. ఫస్ట్ స్క్రీన్ అండ్ ఎండ్ స్క్రీన్ అంటే ఎలా ఉంటుంది, మీరు ఈ యాక్టివిటీ స్టార్ట్ చేయగానే స్క్రీన్ ఎలా కనబడుతుంది, మరి మీరు వర్క్ చేసి యాక్టివిటీ కంప్లీట్ చేసినాక ఆ స్క్రీన్ ఎలా ఉంటుంది అనేది పెట్టడం జరిగింది. సో ఇది కూడా మనం యాప్ గురించి మనము లైవ్ డెమో చేసినప్పుడు మనము ఈ యాక్టివిటీని కూడా తెలుసుకుందాము. నెక్స్ట్ సెకండ్ క్లాస్లో ఇంకొక యాక్టివిటీ పెట్టాము, సబ్ట్రాక్షన్ ఆఫ్ నంబర్స్.
ఎట్లయితే ఫస్ట్ క్లాస్లో అడిషన్ నేర్చుకుంటున్నారో సెకండ్ క్లాస్కి వచ్చేసరికి సబ్ట్రాక్షన్ ఆఫ్ నంబర్స్, లెట్స్ ప్లే విత్ స్టార్స్, అగైన్ మెజిషియన్ హ్యాట్. అంటే ఇక్కడ ఏం జరుగుతుందంటే ఆ స్టార్స్ వచ్చేసి యాక్టివిటీలో హ్యాట్ కిందకి వచ్చేస్తాయి అనమాట, హ్యాట్ లోపలికి వెళ్ళిపోతాయి, బయట క్వశ్చన్ మార్క్ వస్తుంది. అంటే హ్యాట్ లోపల ఏమేమి ఉన్నాయి, ఎలా ఉన్నాయి, ఎన్ని మిగిలి ఉన్నాయి అనే ఒక ఉత్సాహం పిల్లల్లో కలిగించేలాగా ఆ యాక్టివిటీ ఉందన్నమాట. అంటే అసలు హ్యాట్ లోపల స్టార్స్ వెళ్ళడము, ఆ యానిమేషన్ అనేది చూస్తే పిల్లలు చాలా ఎంగేజ్ అవుతారు. అరే ఇది ఏదో జరుగుతుంది అంటే అక్కడ సబ్ట్రాక్షన్ వాళ్ళు నేర్చుకునేది, కానీ ఆ నేర్పించే విధానంలో మనం డిజిటల్ టూల్స్ వాడేసి ఇంట్రెస్టింగ్గా చేస్తున్నాం, పిల్లల్ని ఎంగేజ్ చేయేలాగా చేస్తున్నాం. సో సబ్ట్రాక్షన్ తర్వాత మళ్ళీ నెక్స్ట్ మనము థర్డ్ క్లాస్కి వెళ్ళినట్టయితే థర్డ్ క్లాస్లో కూడా మళ్ళీ ఇంట్రొడక్షన్ టు కంప్యూటర్స్ అండ్ ఇట్స్ ఫంక్షన్స్. ఇక్కడ మనం కొంచెం ఎక్కువగా ఇవ్వడం జరిగింది. పిల్లలు కొంచెం పెద్ద పిల్లలు కాబట్టి ఫస్ట్ సెకండ్తో కంపేర్ చేస్తే కంప్యూటర్ భాగాలతో పాటు కంప్యూటర్ ఫంక్షన్స్ని ఇంకొంచెం వివరంగా, అంటే ప్రాసెసర్ ఏం చేస్తుంది, స్టోరేజ్ ఎలా ఉంటుంది అనేది ఇంకొంచెం వివరంగా మనం ఇక్కడ ఇచ్చాము. ఇచ్చిన తర్వాత ఇక్కడ యాక్టివిటీ చూసుకున్నట్టయితే ఇక్కడ మనం డ్రా చేయమంటున్నాం. థర్డ్ క్లాస్ పిల్లలు కాబట్టి ఆ పైన చూసుకొని డ్రా చేయొచ్చు, లేదా వాళ్ళు ఊహించి వాళ్ళు ఊహకు అందినట్టుగా కూడా డ్రా చేయొచ్చు. అంటే ఆ డ్రాయింగ్ స్కిల్ కూడా ఇక్కడ డెవలప్ అవుతుంది. నెక్స్ట్ మనము ఈ థర్డ్ క్లాస్లో షేప్స్ అండ్ స్పేషియల్ అండర్స్టాండింగ్ యాక్టివిటీని మనం ఇచ్చున్నాము. ఇది కూడా టెక్స్ట్ బుక్కి అలైన్ అయిన చాప్టర్కి అలైన్ అయిన కాన్సెప్టే. అయితే మనం ఇక్కడ చూసినట్టయితే ఈ యాక్టివిటీని పిల్లలు చాలా చాలా ఎంజాయ్ చేస్తారు. అంటే కొంచెం ఛాలెంజింగ్ ఎలిమెంట్ ఉంటుంది అనమాట. ఇది ఇందాకటివేమో సరే సింపులే, అంటే పిల్లలకి డిజిటల్ టూల్ని ఇంట్రడ్యూస్ చేయాలి అనే ఉద్దేశమే ఫస్ట్ సెకండ్లో. థర్డ్కి వచ్చేసరికి ఒక చిన్న గేమ్ ఎలిమెంట్, ఒక ఛాలెంజింగ్ ఎలిమెంట్ మనము ఇంట్రడ్యూస్ చేశాము. ఈ టవర్స్ ఆఫ్ హనై అనేది అంటే ఫస్ట్ టవర్లో ఏ అరేంజ్మెంట్ అయితే ఉంటుందో అదే అరేంజ్మెంట్ని మనం చివరి టవర్లో చేయాల్సి ఉంటుంది. అయితే అక్కడ కొన్ని హడిల్స్ ఉంటాయి అన్నమాట. ఎలా పడితే అలాగా అవి మార్చడానికి లేదు, కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఆ కండిషన్స్ని, ఆ క్రైటీరియాని అర్థం చేసుకోవాలి పిల్లలు. మరి అవి ఎలా మార్చాలి అనేది అందులో మనకు లాజిక్ డెవలప్ అవుతుంది వాళ్ళకి. ప్లస్ అవి మనం ఎప్పుడైతే చేయితో వాళ్ళు చేస్తుంటారో మనకి స్కిల్, సైకోమోటర్ స్కిల్స్ అవి కూడా మనకి ఇక్కడ డెవలప్ అయ్యే అవకాశం ఉంది. నెక్స్ట్ మనం ఇక్కడ ఈ యాక్టివిటీతో పాటు థర్డ్ క్లాస్లో ఇంకొక యాక్టివిటీ తీసుకొని ఉన్నాము, అది ప్యాటర్న్స్. ఇది కూడా మనకు టెక్స్ట్ బుక్ చాప్టర్లోని టాపికే. ఇక్కడ కూడా అంటే అసోసియేషన్ అనమాట, ఫ్రూట్స్ ఇవ్వడం జరిగింది. ఆ ఫ్రూట్స్ ఏ ఫ్రూట్కి ఏది అసోసియేట్ అయ్యి ఉంది దాన్ని బట్టి ఇచ్చిన గ్యాప్స్ని పిల్లలు ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మనం ఏం చేసామంటే ఫస్ట్ టు థర్డ్ క్లాసెస్లో జీకంప్రెస్ అనే అప్లికేషన్ని మనం వాడి టెక్స్ట్ బుక్లో ఉన్న చాప్టర్స్కి అలైన్ అవుతూ ఉన్న యాక్టివిటీస్ని డిజిటల్ రూపంలో మనం డిజిటల్ యాక్టివిటీగా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసి వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. ఓకే, అంటే ఇప్పుడు థర్డ్ క్లాస్కి వచ్చిన పిల్లలకి కొంచెం అప్డేటెడ్ వర్షన్ కదా, మరి వాళ్ళకి ఈ ఫస్ట్ సెకండ్ ఒకసారి రివైజ్ చేసి మళ్ళీ ఇది థర్డ్ క్లాస్లో వాళ్ళకి ఇంట్రడ్యూస్ చేస్తారా, లేదు వాళ్ళకున్న చాప్టర్స్తోనే మీరు వెళ్ళిపోతారు? అయితే ఇప్పుడు ఫస్ట్ సెకండ్ చెప్పకున్నా తెలియకున్నా థర్డ్లో డైరెక్ట్గా ఈ చాప్టర్ నుండి మొదలు పెడితే అర్థమయ్యేలాగా డిజైన్ చేయడం జరిగిందనమాట. అంటే ఫస్ట్ సెకండ్లో ఉన్నది కూడా ఇక్కడ థర్డ్ డైరెక్ట్గా వెళ్ళినా కూడా వాళ్ళకి అర్థమయ్యే విధంగానే చాప్టర్ని డిజైన్ చేయడం జరిగింది. మళ్ళీ ఇక్కడ రిపిటేషన్ అవసరం లేదు. థర్డ్ క్లాస్ డైరెక్ట్గా ఆ కంప్యూటర్ అంటే ఏంటి, దాని ఫంక్షన్స్ ఏంటి, ఆ పార్ట్స్ ఏంటి అనేది టీచర్ చెప్తూ, నెక్స్ట్ వచ్చేసి ఆ యాక్టివిటీస్ టెక్స్ట్ బుక్లో ఉన్న యాక్టివిటీసే కాబట్టి వాళ్ళకి ముందు జీకంప్రెస్ ఫస్ట్ సెకండ్లో ఇచ్చింది తెలవాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్, ఒకవేళ అది జీకంప్రెస్ అనేది కామన్ అప్లికేషన్, ఫస్ట్ క్లాస్ వాళ్ళు అదే వాడుతున్నారు, సెకండ్ థర్డ్ అదే వాడుతున్నారు కాబట్టి పిల్లలు అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ నేను ఈ రెండు యాక్టివిటీస్తో పాటు ఇంకా అవి కూడా చేస్తాను అని పిల్లలు ముందుకొచ్చి చేసుకోవచ్చు. ఓకే ఇందిరా గారు, జీకంప్రెస్తో పాటు ఇంకా ఏమైనా అప్లికేషన్స్ ఉన్నాయా? ఉన్నాయండి. జీకంప్రెస్ యాప్ అనేది 1 to 3rd క్లాసెస్లో మనం ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. 4th 5thకు ఎడ్యు యాక్టివ్ 8 అనేది, దీంట్లో కూడా ఎడ్యుకేషనల్ యాక్టివిటీస్ చాలా ఉన్నాయి. సో యాక్చువల్గా శైలజ గారు, పద్మప్రియ గారు చెప్పినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ ప్రాజెక్ట్ తీసుకుందండి. దీంట్లో యాక్చువల్గా ఏంటంటే క్లాస్ 1 to 5th స్టూడెంట్స్ని మనము ఎక్కువగా వాళ్ళ కోసం మనం ఇదంతా రూపొందించాము. దీంట్లో మనము ఇప్పటి వరకు మేడమ్స్ చెప్పినట్టుగా ఈ డిజిటల్ లిటరసీ కరికులం దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు అనేది ఒక ముఖ్య ఉద్దేశంగా తీసుకొని ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా మేము రూపొందించాము. దీంట్లో ఫస్ట్ జీకంప్రెస్ తీసుకున్నట్టయితే మనం ఒకసారి
ఈ యాప్ ఎలా పనిచేస్తుందో కూడా మనం ఇక్కడ ప్రాక్టికల్గా చూద్దామండి. ఇప్పుడు మనకి ఇక్కడ ఒక స్క్రీన్ కనిపిస్తుంది కదండి, కలర్ఫుల్గా ఉన్న స్క్రీన్. అంటే చిన్నపిల్లలు వాళ్ళకి ఏ ఇమేజెస్ అయితే చాలా ఇష్టపడతారో ఆ ఇమేజెస్ అన్నీ కూడా ఇక్కడ మనకు కనిపిస్తున్నాయి. సో ఫస్ట్ మొదలు పెట్టడమే సన్తో మొదలు పెడుతున్నాము, సన్ అనే ఒక ఇమేజ్తోని. ఇకపోతే దాని పక్కన మనం ప్రెస్ చేసినట్టయితే దిస్ ఈస్ ద ఫస్ట్ ఇమేజ్ అండి. చూడండి, మనము ఆ ఐకాన్ని ప్రెస్ చేసినప్పుడు నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్, నెంబర్ ఆఫ్ ఏమంటాము ఇమేజెస్ వస్తున్నాయి. ఇవన్నీ కూడా యాక్టివిటీసేనండి. అంటే ఒక పేజ్ నిండుగా మనకి, అంటే బుట్టలో ఫ్రూట్స్ ఎలా ఉంటాయో అలాగా పేజ్ నిండుగా యాక్టివిటీస్ వస్తే పిల్లలు కూడా అసలు దేని నుండి మొదలెట్టాలి అనే దాన్ని వాళ్ళు చక్కగా ఎంజాయ్ చేస్తారు. అదేవిధంగా ఇక్కడ ఒక మంచి పెంగ్విన్, దిస్ ఐకాన్. మనము వెన్ వి ప్రెస్ దిస్ ఐకాన్ ఇలాగ నెంబర్ ఆఫ్ యాక్టివిటీస్ అన్నీ మనకు వస్తూ ఉంటాయి. ఒక్కసారి వాళ్ళకి మనం దీన్ని అలవాటు చేస్తే వాళ్ళు ఎంతగా ఎంజాయ్ చేస్తారో అంటే శైలజ గారు చెప్పినట్టు పిల్లలు అసలు యాబ్సెంట్ అవ్వడానికి ఇష్టపడరండి. అంత బాగా ఉంది ఈ జీ కంప్రెస్ యాప్. యాక్చువల్గా ఈ యాప్ అనేది ఒక ఫ్రీ ఎడ్యుకేషనల్ అప్లికేషన్ అండి. సో దీని ద్వారా ఈవెన్ విద్యార్థులే కాదు టీచర్స్ కూడా చాలా ఎంజాయ్ చేస్తున్నట్టుగా ఫీడ్బ్యాక్ వచ్చింది మనకి. ఈ రకంగా ఇవన్నీ కూడా మ్యాథ్ ఓరియంటెడ్ యాక్టివిటీస్ అండి. దీంట్లో మనము ఏం చేస్తున్నామంటే మన టెక్స్ట్ బుక్లో ఏవైతే 1 to 5 క్లాసెస్లో గణితంలో ఉన్న టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో దానికి మనము ఆ పాఠ్యాంశాలకు అనుగుణంగా మనం ఈ యాక్టివిటీస్ని మనం ఇవ్వడం జరిగింది. దీంట్లో మనం ఇప్పుడు చూసినట్టయితే ఈ పెంగ్విన్ని మనం ప్రెస్ చేస్తున్నాము. సో ఈ పెంగ్విన్ ప్రెస్ చేసినప్పుడు కింద కొన్ని యాక్టివిటీస్ వస్తున్నాయి. దీంట్లో మనము మేడం చెప్పారు పద్మప్రియ గారు ఒక టవర్ ఆఫ్ హనాయ్ అని. దీన్ని మనం ఒక్కసారి ప్రాక్టికల్గా చూసినట్టయితే ఇక్కడ పాత ఒకసారి మనం చూసుకోవాలండి టీచర్స్ అందరూ కూడా. ఫస్ట్ ఇది ఒక పెంగ్విన్ ఇమేజ్. ఈ ఐకాన్ని నేను ప్రెస్ చేస్తున్నాను. వెన్ ఐ ప్రెస్ దట్ ఐకాన్ మనకు ఒక 3 థీమ్స్ వస్తున్నాయండి. దిస్ ఈజ్ ఫస్ట్ వన్ లాజిక్ థీమ్, నెక్స్ట్ వన్ ఈజ్ ఫైన్ ఆర్ట్స్, ఆఫ్టర్ దట్ దిస్ ఈజ్ మ్యూజిక్. సో మనము ఏ థీమ్ని అయితే ప్రెస్ చేస్తున్నామో దానికి రిలేటెడ్ యాక్టివిటీస్ ఇక్కడ మనకి పొందుపరచబడి ఉన్నాయి. అంటే దీని అర్థం ఏంటంటే పిల్లల్లో లాజికల్ థింకింగ్ స్కిల్స్ని డెవలప్ చేసే విధంగా ఈ యాక్టివిటీస్ అన్నీ కూడా ఈ థీమ్లో ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనము మన పాఠ్యాంశాలకు అనుగుణంగా దీన్ని ఇంటిగ్రేట్ చేసామండి. టవర్ ఆఫ్ హనాయ్, నేను దీన్ని ప్రెస్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. సో చూడగానే పేజ్ నిండా కలర్ఫుల్గా చాలా చక్కగా ఉన్నాయి. సో ఇక్కడ ఏమి ఇవ్వబడినాయి, ఒక 4 టవర్స్ ఇచ్చారు. ఆ 4 టవర్స్లో ఒక టవర్ ఎంప్టీ టవర్. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే ఈ ఏదైతే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న ఇవన్నీ ఉన్నాయి కదా టవర్స్లో డిస్క్స్ ఉన్నాయి. ఈ డిస్క్స్లో మనము చాలా జాగ్రత్తగా గుర్తులను గమనించాలి. ఫస్ట్ ఆ గుర్తులను గమనిస్తూ ఇక్కడ ఏం జరుగుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ కూడా కొన్ని డిస్క్స్ ఇవ్వబడ్డాయి. వీటిలో కొన్ని గుర్తులతో ఉన్న డిస్క్స్ ఉన్నాయి. సో మనం సింపుల్గా ఏం చేయాలి, ఇక్కడ ఏ విధంగా ఉందో రైట్ హ్యాండ్ సైడ్ అదేవిధంగా ఈ ఎంటీ టవర్ని మనము ఈ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఉన్న 3 టవర్స్ని ఉపయోగించి దీన్ని ఫిల్ చేయడం జరగాలి. అంటే దీని ద్వారా మనం ఏం చెప్పాలి అంటే పిల్లల్లో లాజికల్ థింకింగ్ ఎలా డెవలప్ అవుతుందండి అంటే ముందు వాళ్ళు మ్యాథమెటికల్లో ఉన్న మన సబ్జెక్ట్లో ఉన్న ఈ గుర్తులను ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అంటే 1కి 2 సార్లు ప్రాక్టీస్ చేయడం వలన ఆ గుర్తులు వాళ్ళు చాలా జాగ్రత్తగా తెలియకుండానే వాళ్ళలో మెమరైజ్ అయిపోతాయి. సో ఈ రకంగా మనం ఇప్పుడు ఈ ఒక ప్రాక్టీస్ని చేసినట్టయితే ఒకసారి గమనించండి. సో ఇక్కడ ఫస్ట్ ఏమి ఇవ్వబడిందండి, ఈజ్ ఈక్వల్ టు. సో ఈ ఈజ్ ఈక్వల్ టు అనే గుర్తు ఎక్కడుందనేది పిల్లలు జాగ్రత్తగా ఈ 3 టవర్స్లో చూసుకుంటారు. అంతేకాకుండా ఆ ఈజ్ ఈక్వల్ టు అనే టవరు ఈ 3 కూడా ఇవ్వబడిందండి. సో ఈ 3 కూడా అంటే దేన్ని వాళ్ళు చూస్ చేసుకోవాలి అంటే ఇది పై లేయర్లో ఉంది కాబట్టి దిస్ ఈజ్ ద బెస్ట్ ఆప్షన్. సో ఇక్కడ ఒకసారి గమనించండి, నేను దీన్ని జరుపుతున్నాను. ఈ రకంగా మనకు ప్రాక్టికల్గా చేయొచ్చండి. సో ఫస్ట్ది నేను ఫిల్ చేశాను. ఓకే, ఇదేం జరుగుతోంది అంటే ఇక్కడున్న ఈజ్ ఈక్వల్ టుకి సమానంగా దీన్ని పెట్టాను అంటే కొంతవరకు నేను సక్సీడ్ అయ్యాను అని అర్థం. ఆఫ్టర్ దట్ నెక్స్ట్ ఇదేంటండి, ఇదొక సింబల్. సో ఈ సింబల్కి వెళ్తారు. ఈ 3 కూడా వాళ్ళు ఫస్ట్ చూస్ చేసుకుంటారు అనమాట. అంటే ఎక్కడుంది ఈ సింబల్ అనేది వాళ్ళు లాజికల్గా ఆలోచించడం మొదలెడతారు.
సో ఇది 3rd క్లాస్లో ఇవ్వడం జరిగింది కాబట్టి పిల్లలు కొంత స్ట్రాటజికల్గా అంటే వాళ్ళలో లాజికల్ స్ట్రాటజికల్ స్కిల్స్ని ఎలా డెవలప్ చేయొచ్చు అనే దానికి ఈ ప్రాక్టికల్గా ఈ యాక్టివిటీ బాగా ఉపయోగపడుతుందని మేమందరం అనుకున్నాము. సో ఇప్పుడు చూడండి, నెక్స్ట్ వన్ ఈజ్ ఈ సింబల్ అండి. దీని పిల్లలు ఇక్కడ నుండైనా తీసుకోవచ్చు, లేదా ఇక్కడ కూడా ఇవ్వబడింది కాబట్టి ఇక్కడ నుండి కూడా వాళ్ళు చూస్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. ఇలా జస్ట్ వాళ్ళు మౌజ్ పట్టుకోవడం తెలిసి మౌజ్ ద్వారా ఏ రకంగా చేయొచ్చు అనే ఒక చిన్న అప్లికేషన్ చేయగలిగితే వాళ్ళు దీన్ని చాలా బాగా ఎంజాయ్ చేస్తారండి. ఇకపోతే మళ్ళీ ఈక్వల్ టు ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏం చేయాలండి, దీన్ని సింపుల్గా మనం పక్కన పడేసి మళ్ళీ ఈ డిస్క్ని మనం తీసుకుంటున్నాం. అదేవిధంగా ఈ డిస్క్ను కూడా ఇక్కడ పెడితే ఏం జరుగుతుంది చూడండి. పద్మప్రియ గారు చెప్పినట్టు ఒక ఫ్లవర్ నవ్వింది. ఎప్పుడైతే ఫ్లవర్ నవ్విందో పిల్లలు కూడా నవ్వుతారండి. అంటే వాళ్ళలో ఒక తెలియని సంతోషం అనేది వచ్చేస్తుంది. అంటే మేము కూడా సిస్టమ్ బేస్డ్ అప్లికేషన్స్ చేయగలుగుతున్నాము అంటే అది మా పిల్లలకే కాదు, ఈవెన్ పేరెంట్స్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే వాళ్ళు ఇంటికి వెళ్ళగానే దీన్ని తప్పకుండా వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళు షేర్ చేస్తారండి. సో ఈ రకంగా మనం వాళ్ళలో ఈ డిజిటల్ లిటరసీని వాళ్ళను ఇంట్రడ్యూస్ చేసినట్టయితే తెలియకుండానే వాళ్ళకి కంప్యూటర్ బేస్డ్ స్కిల్స్ అనేవి అదే లాజికల్ స్కిల్స్ని మనము డెవలప్ చేసిన వాళ్ళం అవుతామండి. అంటే ఒక ఎగ్జామ్ రాయగానే అందులో టీచర్ ఒక గుడ్ ఇస్తేనో ఒక స్టార్ అని పెడితేనో ఒక స్మైలీ పెడితేనో చాలా ఉప్పొంగిపోతారు మీ విద్యార్థులంతా కూడా. అలాంటిది ఒక స్క్రీన్ మీద వాళ్ళు చేస్తూ అందులో ఒక స్మైలీ రాగానే ఇంకా వాళ్ళ ఆనందానికి అసలు అవధులే ఉండవు. ఈవెన్ టీచర్స్ కూడా చాలా ఎంజాయ్ చేశారండి. అంటే వాళ్ళు కూడా చిన్నపిల్లల్లాగా అయిపోయి ఈ యాక్టివిటీస్ చేస్తున్నప్పుడు వాళ్ళకు వాళ్ళు చాలా చాలా ఎంజాయ్ చేశారు. మేము అంటే పిల్లల్లాగా ఫీల్ అయ్యామండి అని చెప్పడం జరిగింది. అంటే మీరు చెప్తున్న ఈ డిజిటల్ క్లాసులు అంతా కూడా టీచర్స్కి ఎలా ఉంటుంది అంటే ఒకలాంటి స్ట్రెస్ రిలీఫ్ అనే చెప్పాలి. ఏమంటారు శైలజ గారు? షూర్గా ఇది స్ట్రెస్ బస్టర్. వాళ్ళకి పిల్లలకి ఒక విధంగా డిజిటల్ లిటరసీ పెంపొందిస్తున్నాం, అలాగే కాన్సెప్ట్స్ మీద మనం అవగాహన కల్పిస్తున్నాం, అదేవిధంగా మనము వాళ్ళకి ఎంగేజ్మెంట్ ఇస్తున్నాము, అటు ఇటు డిసిప్లిన్ ప్రాబ్లం రాకుండా చూస్తున్నాము, వాళ్ళకు ఉత్సాహము ఒక ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నాం. కాబట్టి ఇది టీచర్స్కి స్ట్రెస్ బస్టర్, పిల్లలకి వినోదం. ఓకే పద్మ గారు, అంటే పేరెంట్స్ ఏమన్నారు, ఆ తర్వాత టీచర్స్ వర్షన్ ఏంటి? టీచర్స్ అంటే మేము ఎంజాయ్ చేస్తున్నామని చెప్తున్నారు, పిల్లలు కూడా వాళ్ళు ఇర్రెగ్యులారిటీ లేకుండా క్లాస్కి రెగ్యులర్గా వస్తుంటారు. మరి పేరెంట్స్ వాళ్ళు మొదలు పెట్టినప్పుడు వాళ్ళ వర్షన్ ఏంటి, వీళ్ళ వర్షన్ ఏంటి అసలు? అయితే ఫస్ట్ మొట్టమొదటిగా మేము పైలట్ ట్రైనింగ్ ఇచ్చాం. పైలట్ స్కూల్ సెలెక్ట్ చేసేసి ప్రతి డిస్ట్రిక్ట్ నుండి ఒక 5 టీచర్స్ని పిలవడం జరిగింది. అయితే వాళ్ళు ఆ ట్రైనింగ్ సెషన్లోనే మేము శామ్ అక్కడ చక్కగా ఒక్కొక్క టీచర్ దగ్గర పోతే మేము ఇంట్రడ్యూస్ చేసిన యాక్టివిటీస్ మొత్తం 1st to 3rd 6 యాక్టివిటీస్, జస్ట్ 6 యాక్టివిటీస్. మేము అవి ఇంట్రడ్యూస్ చేయగానే యాప్ని ఇప్పుడు ఇందిరా మేడం గారు చూపించారు, మనకి చాలా యాక్టివిటీస్ ఉన్నాయి దాంట్లో అని. అంటే మేము ఏవైతే చెప్పామో ఆ 6 కాకుండా వాళ్ళు సొంతంగా ఎక్స్ప్లోర్ చేస్తూ వెళ్ళారనమాట అక్కడ ఉన్న టీచర్స్. అంటే ఇది మనం చేయాల్సింది అని మనం చెప్పినాక అక్కడికి లిమిట్ అవ్వలేదు వాళ్ళు. దాట్ ఇట్ సెల్ఫ్ షోస్ దట్ దే ఆర్ వెరీ మచ్ ఎంథూజియాస్టిక్ అండ్ ఇంట్రెస్టెడ్ టు టేక్ అప్ దిస్ టాస్క్ అని. అసలు మాకు చాలా ఆనందం వేసింది. ఆ 165 పైలట్ స్కూల్ టీచర్స్ అక్కడికి వచ్చి ట్రైనింగ్ చేసినప్పుడు లెవెల్స్ ఉంటాయండి. ఇప్పుడు మనం చెప్పిన యాప్స్లో కూడా మనం ఏవైతే 6 యాక్టివిటీస్ ఇస్తున్నామో మనం బేసిక్ లెవెల్లో తీసుకున్నాం, ఎందుకంటే ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఇప్పుడే హయ్యర్ లెవెల్కి తీసుకోలేదు. రకరకాల యాక్టివిటీస్ అప్లికేషన్లో ఉండడం ఒక ఎత్తు అయితే, ఏ యాక్టివిటీ తీసుకున్నా మళ్ళీ దాంట్లో లెవెల్స్ ఉన్నాయి. ఆ లెవెల్స్ని కూడా మనం సెట్ చేసుకోవచ్చు. అంటే పిల్లల స్థాయి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు వాళ్ళు సింపుల్ లెవెల్స్, బేసిక్ లెవెల్స్ చేస్తారు. మరి ఆ బేసిక్ లెవెల్స్లో వాళ్ళు నిష్ణాతులు అయిపోయినాక మరి అది ఛాలెంజ్ పోతుంది, ఆ ఛాలెంజ్ ఎలిమెంట్ పక్కకు జరిపోద్ది. మరి అది వెళ్లకుండా ఉండాలంటే ఆ లెవెల్ని పెంచి మనం మళ్ళీ ఆ యాక్టివిటీని పిల్లలతో చేయించవచ్చు. సో అలాగా ఎట్లా అయితే పిల్లల్ని ఎంగేజ్ చేయడానికి మనం ఇది డిజైన్ చేయడం జరిగిందో, ఇన్ఫ్యాక్ట్ టీచర్స్ కూడా అక్కడ బియాండ్ వాట్ వీఆర్ ఎక్స్పెక్టింగ్ దాన్ని దాటి వాళ్ళు రకరకాల అక్కడ ఉన్న మొత్తం యాక్టివిటీస్ ఎక్స్ప్లోర్ చేశారు ఆ 1 day ట్రైనింగ్లో. అది టీచర్ వైపు నుండి. అంటే వాళ్ళు ఎప్పుడైతే ఇంట్రెస్ట్ చూపించి అవి తెలుసుకోవాలని ప్రయత్నం చేస్తారో ఖచ్చితంగా క్లాస్ రూమ్లోకి వెళ్ళినాక పిల్లలకి అవన్నీ చూపిస్తారు. చూపించినాకైతే పిల్లలు కూడా మేము అంటే ట్రాక్ చేస్తూ ఉన్నాం అనమాట. పైలట్ స్టడీలో
మరి ఎలా ఉంది ఫీడ్బ్యాక్, పిల్లలు ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు, టీచర్స్ ఏమనుకుంటున్నారు, మరి పేరెంట్స్ మీటింగ్లో పేరెంట్స్ ఏమేమి అభిప్రాయాలు వాళ్ళు తెలియజేశారు, ఇవన్నీ కూడా మేము ట్రాక్ చేశాము. అయితే మనకి వచ్చిన ఫీడ్బ్యాక్ ఏంటంటే పిల్లలు ఎవరైతే యాబ్సెంట్ అయ్యేవాళ్ళో ముందు రెగ్యులర్గా స్కూల్కి రాక ఉండేవాళ్ళో వాళ్ళు కూడా అమ్మో కంప్యూటర్స్ మీద నా ఫ్రెండ్స్ ఏవో చేసేస్తున్నారు, వాళ్ళు ఏవో కొత్త కొత్త విషయాలు నేర్చుకుంటున్నారు, మరి నేను కూడా వెళ్ళాలి కదా, నేను కూడా నేర్చుకోవాలి కదా అనేది వాళ్ళలో ఆ భావన ఏర్పడి రెగ్యులారిటీ పెరిగింది, స్కూల్లో రెగ్యులారిటీ పెరిగింది. అదొక పాయింట్. అయితే పేరెంట్స్ ఏంటంటే ఫస్ట్ క్లాస్ పిల్లలు, సెకండ్ క్లాస్ చిన్న చిన్న పిల్లలు, నిజానికి ఇప్పటివరకు మనం డిజిటల్ లిటరసీని అంత చిన్న పిల్లలకి ఇంట్రొడ్యూస్ చేయలేదు. అయితే ఎప్పుడైతే పేరెంట్స్ వరకు ఈ మెసేజ్ వెళ్ళిందో, పేరెంట్స్ టీచర్ మీటింగ్స్లో వాళ్ళతో డిస్కస్ చేయడమే కానీ, లేదా పిల్లలు ఇంటికి వెళ్ళేసి అమ్మ నేను ఇది నేర్చుకున్నాను, నాన్న ఈరోజు కొత్త విషయం నేర్చుకున్నాను, ఇలా కంప్యూటర్ మీద చేశాను అని ఖచ్చితంగా చిన్నపిల్లలు ఇంట్లో షేర్ చేస్తారు. ఆ విషయాలు వాళ్ళు అంత ఉత్సాహంగా పేరెంట్స్తో చెప్పినప్పుడు పేరెంట్ టీచర్స్ మీటింగ్లో పేరెంట్స్ ఏం చెప్పారంటే మా పిల్లవాడు ఇంతకుముందు చదివేవాడు, నో డౌట్ వచ్చేవాళ్ళు చదివేవాళ్ళు, బట్ ఎప్పుడైతే ఈ డిజిటల్ టూల్స్ని మనం ఇంట్రొడ్యూస్ చేసాం వాళ్ళు ఇంకా ఉత్సాహంగా స్కూల్కి వెళ్తున్నారు. రెగ్యులర్ అంటే పిల్లలు వెళ్తామమ్మా అని ఈరోజు మానేస్తాను అట్లాంటివి ఏమీ లేవు, ఇక్కడ చక్కగా ఇంట్రెస్ట్గా వస్తున్నారు స్కూల్కి అని మాకు ఫీడ్బ్యాక్ వచ్చింది. అంటే ఈ పైలట్ ప్రాజెక్ట్లో టీచర్స్ వైపు నుంచి రేజ్ అయిన డౌట్స్ ఏమైనా ఉన్నాయా? పైలట్ ప్రాజెక్ట్లో తీసుకున్న స్కూల్స్ ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చరు ఇచ్చి తీసుకున్న స్కూల్స్ ఉన్నాయి. అయితే వాళ్ళ నుండి మాకు పెద్దగా ఏమీ డౌట్స్ రాలేదు. అంటే ఏమన్నా ఎక్కడన్నా అప్లికేషన్ ప్రాబ్లం వస్తే, అంటే ఈ జీ కంప్రెస్ అప్లికేషన్కి సంబంధించి మాకేమి వాళ్ళు డౌట్స్ అడగలేదు. ఎందుకంటే చాలా సింపుల్ టూల్, సింపుల్ అప్లికేషన్, ఎవరైనా చేయొచ్చు, చిన్నపిల్లలు కూడా చేయొచ్చు. కానీ ఎడ్యూ యాక్టివ్ అని మనం 4th 5th ఇంట్రొడ్యూస్ చేస్తున్నాము. దాన్ని డౌన్లోడ్ చేసుకునేటప్పుడు వాళ్ళు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అంటే అది కొంత ప్రాసెస్ ఉంటుంది. ఆ ప్రాసెస్లో మళ్ళీ వాళ్ళ సిస్టమ్ కరెక్ట్గా కాన్ఫిగర్ అయి ఉండకపోవడము, వాళ్ళ సిస్టంలో డౌన్లోడ్ అవ్వకపోవడము, అట్లాంటి కొన్ని సందర్భాలు మాతో వాళ్ళు అడిగారు. కొన్ని ఇబ్బందులు వాళ్ళు ఎదుర్కొన్నాయి మాకు షేర్ చేస్తే మేము వాళ్ళని గైడ్ చేసి మరి ఎలా ఏ పాత్లో వెళ్తే వాళ్ళు అది డౌన్లోడ్ చేసుకోవచ్చు అని మేము వివరంగా చెప్పడం జరిగింది. జీ కంప్రెస్కి సంబంధించినంత వరకు అయితే ఎవరికి ఎలాంటి డౌట్స్ వాళ్ళు ఏమీ రేస్ చేయలేదు, వచ్చే ఆస్కారం కూడా లేదు. అదంతా సింపుల్ అప్లికేషన్. ఇప్పుడు ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్, థర్డ్ క్లాస్ ఈ పిల్లల వరకు కూడా చాలా చక్కగా డిజైన్ చేశారు. ఆ యాప్స్ బాగున్నాయి, ఆ మెథడ్స్ బాగున్నాయి, సబ్ట్రాక్షన్స్, ఎడిషన్స్ ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నారు ఆన్ స్క్రీన్. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఓకే ఫైన్. మరి 4th 5th క్లాస్కి వచ్చేసరికి ఏం జరుగుతుంది? అక్కడ వాళ్ళు కొంచెం పెద్ద పెరిగిపోతారు. ఇప్పుడున్న ఫాస్ట్ జనరేషన్కి వాళ్ళకి అన్నీ ముందే తెలుసుకొని యూట్యూబ్ ద్వారా ముందే నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఎట్లాంటి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు యాప్స్ ద్వారా? అయితే 4th 5th మనము ఈ జీ కంప్రెస్తో పాటు ఇంకొక అప్లికేషన్ తీసుకున్నాము, ఎడ్యూ యాక్టివ్ అని. అదే కాకుండా కోడింగ్ని ఇంట్రొడ్యూస్ చేసాము, చాట్బాట్ వర్చువల్ అసిస్టెంట్స్ని ఇంట్రొడ్యూస్ చేసాము. అయితే మనము 4th 5th వెళ్ళే ముందు ఒకసారి మనం మళ్ళీ 1st 2nd 3rd ఏవైతే అప్లికేషన్ లైవ్లో చూపిస్తామో అని చెప్పామో మరి మన ప్రేక్షకులకి, మన టీచర్స్కి, అవి ఒక్కసారి చూసుకున్నాక మళ్ళీ మనం 4th 5th వెళ్తాం. అయితే ఫస్ట్ క్లాస్లో సింపుల్ టూల్ నుంచి వెళ్ళాం మనము. ఇప్పుడు మన స్క్రీన్ మీద చూసినట్టయితే మనకు ఈ ఫస్ట్ హోమ్ పేజ్ అండి ఇది. మీరు జీ కంప్రెస్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మీకు ఓపెన్ అయ్యే పేజ్ ఇది. ఇక్కడ మనం పైన ఇందాక ఇందిరా మేడం చెప్పున్నారు, మనకి డిఫరెంట్ ఐకాన్స్ ఉన్నాయి. ఎప్పుడైతే ఫస్ట్ క్లాస్ వాళ్ళకి నంబర్స్ గురించి మాట్లాడుతున్నామో మీరు ఇక్కడ చూడొచ్చు 1 2 3 నంబర్ ఐకాన్ అండి ఇది. నంబర్ ఐకాన్ క్లిక్ చేసుకోవాలి ఫస్ట్ క్లాస్ యాక్టివిటీస్కి సంబంధించి. మళ్ళీ నంబర్ ఐకాన్లో కూడా 3 థీమ్స్ ఉన్నాయి చూడండి, న్యూమరేషన్, అర్థమెటిక్ అండ్ మెజర్స్. ఇవి మనకి 3 థీమ్స్ ఉన్నాయి. ఏ థీమ్ సంబంధించిన యాక్టివిటీస్ కావాలంటే మనం అది క్లిక్ చేసి చూడొచ్చు. బై డిఫాల్ట్ న్యూమరేషన్ తీసుకుంటుంది, అది న్యూమరేషన్ థీమ్ ఓపెన్ అయి ఉంటుంది. ఫస్ట్ క్లాస్లో మనం తీసుకున్న యాక్టివిటీ సింపుల్. ఫస్ట్ యాక్టివిటీ ఇది కౌంట్ అండ్ కలర్ యాక్టివిటీ అండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ క్లాస్ పిల్లలు, చిన్న పిల్లలు, అప్పుడే లేత చేతులు, వాళ్ళు జస్ట్ టచ్ చేసి కౌంట్ చేసి టచ్ చేస్తే చాలు. ఇప్పుడు ఇక్కడ కౌంట్ 1 to 9 కౌంటింగ్ చాప్టర్ తీసుకున్నాం కాబట్టి అక్కడ లిమిట్ చేసుకోవచ్చు మనము. జస్ట్ వాళ్ళు ఇక్కడ టచ్ చేస్తే అది కలర్ అయిపోతుంది. కలర్ అయిపోయి మనం ఓకే అని క్లిక్ చేయగానే వాళ్ళకి నెక్స్ట్ నంబర్ కనబడుతుంది. అంటే సింపుల్, ఫస్ట్ సింగిల్ డిజిట్ నంబర్స్ పిల్లలకి కౌంటింగ్ నేర్పించే ఒక చిన్న అప్లికేషన్ ఇది. ఇది జస్ట్ టచ్ చేయడమే కాబట్టి వాళ్ళు పెద్దగా ఇబ్బంది పడరు. ఇది చూడండి, ఆ ఫ్లవరే, స్మైలింగ్ ఫ్లవర్
గివ్స్ Very fantastic యా actually. ఫెంటాస్టిక్. అసలు మేమే చక్కగా ఓపెన్ చేయగానే వావ్ అనుకున్నాము. ఇంకా పిల్లలు ఎంత ఆనందపడి ఉంటారు అది చూసి. నిజంగానే. ఖచ్చితంగా దీనికి వాయిస్ ఓవర్ కూడా ఉందండి. ఓ, okay. వెనక నుంచి చక్కటి మ్యూజిక్ కూడా వస్తుంటది Okay. ఈ యాక్టివిటీ చేస్తున్నప్పుడు. అయితే దీంట్లో లెవెల్స్ ఉన్నాయి. పిల్లలు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలంటే టీచర్స్ సెట్ చేసుకోవచ్చు ఆ లెవెల్ని. ఇట్లా చేస్తూ వెళ్తే నెక్స్ట్ ఇక్కడ చూడండి లెఫ్ట్ యారో రైట్ యారో ఉన్నాయి కింద మనం గమనించినట్టయితే రైట్ యారో క్లిక్ చేసిన కొద్దీ మనకి నెక్స్ట్ కొంత అంటే 1 to 9 నంబర్సే కానీ నంబర్ ఆఫ్ సర్కిల్స్ పెరిగాయి చూడండి పిల్లలకి. అక్కడ ఇచ్చేవే 3 సర్కిల్స్ ఇచ్చి ఒక్కటి చేయడము ఒక ఎత్తు అయితే, నంబర్ ఆఫ్ సర్కిల్స్ని పెంచేసి ఇక్కడ నెంబర్ని పెంచినప్పుడు మరి వాళ్ళు ఎలా కలర్ చేస్తున్నారని చూడొచ్చు. అయితే ఇది ఇంకొకటి ఏంటంటే వరుసగా చేయాల్సిన అవసరం కూడా లేదు. ఇప్పుడు 3ని ఇక్కడ చేసేసి నెక్స్ట్ గ్యాప్ ఇచ్చి జస్ట్ కౌంట్ ఎన్ని కౌంట్ అయ్యాయి అనేదే అక్కడ ఇంపార్టెంట్. ఇప్పుడు 7 కౌంట్ చేసి ఓకే అనగానే మనకి నెక్స్ట్ లెవెల్ 1 to 9 ఉన్నాయి ఇక్కడ. సో 9 అలా levels చేస్తూ 9 డిఫరెంట్ టైప్ ఆఫ్ కలరింగ్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఇవి చేస్తూ ఉంటారు. ఒక్కసారి రాంగ్ అని ఇక్కడ చూపిస్తుంది. అట్లా సింపుల్ యాక్టివిటీ, జస్ట్ కౌంట్ అండ్ కలర్. బికాస్ ఫస్ట్ క్లాస్ చైల్డ్ ఇప్పుడే మనం డిజిటల్ టూల్ని ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం, ఒక సింపుల్ యాక్టివిటీ. అయితే ఇంకా నెక్స్ట్ యాక్టివిటీకి మనం ఇందులో ఫస్ట్ క్లాస్కి చూసుకున్నట్టయితే మ్యాజికల్ హ్యాట్ అని తీసుకున్నాము. అది చూపిస్తాను నేను ఒకసారి. ఈ మళ్ళీ ఈ నంబర్ ఐకాన్లో అర్థమెటిక్ థీమ్కి వెళ్ళాలి. ఈ ట్యాబ్ చూసుకోండి అర్థమెటిక్. ఇది క్లిక్ చేస్తే మనకి ఇక్కడ 2 మెజిషియన్ హ్యాట్ అనే ఐకాన్స్ కనబడుతున్నాయి. ఫస్ట్ క్లాస్లో మనము అడిషన్ని ఇవ్వడం జరిగింది. ఈ అడిషన్ని క్లిక్ చేయగానే ఇక్కడ చూడండి ఇలా వస్తుంది వాళ్ళకి. ఇక్కడ కింద ఒక హ్యాట్ కనబడుతుంది. హ్యాట్ మీద నెంబర్ ఆఫ్ స్టార్స్. అంటే ఇవన్నీ చిన్నవే కానీ పిల్లలు చాలా అట్రాక్ట్ అవుతారు వీటి మీద. ఈ స్టార్స్ దాని మీద ఉండడము. పిల్లలు చేయాల్సింది ఏంటంటే ఫస్ట్ ఈ హ్యాట్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే చూడండి ఇక్కడి నుంచి యానిమేట్ అవుతూ స్టార్స్ కిందికి వెళ్ళిపోతున్నాయి. అంటే హ్యాట్ లోపల ఇందాకనేమో హ్యాట్ మీద స్టార్స్ ఉండే, ఇప్పుడు హ్యాట్ లోపలికి వెళ్ళిపోయి అక్కడ క్వశ్చన్ మార్క్ వచ్చింది. అంటే ఎన్ని ఉన్నాయి, ఇప్పుడు హ్యాట్ కింద ఎన్ని ఉన్నాయి కౌంట్ చేసి చెప్పండి అనే ఒక, అంటే అక్కడ ఏం టెక్స్ట్ లేదు కానీ వాళ్ళకి అలాంటి భావన కలిగేలాగా ఇప్పుడు మనం ఇక్కడ ఎన్ని ఉన్నాయో తెలుసుకుందాము అని అనుకునేలాగా ఇక్కడ ఇది డిజైన్ చేయడం జరిగింది. ఇక్కడ కౌంట్ చేసి వాళ్ళు నంబర్ ఇక్కడ జస్ట్ క్లిక్ చేస్తే వాళ్ళకి వచ్చేస్తుందండి. ఆర్ ఎల్స్ టచ్ స్క్రీన్ అయితే టచ్ చేస్తే మనకు అక్కడ వచ్చేస్తుంది. కౌంట్ చేసి ఓకే నొక్కేస్తే హ్యాపీ ఫ్లవర్ వచ్చేస్తుంది. సో ఈ టీచర్ దీని కంట్రోల్ తీసుకొని దీని లెవెల్ని కూడా మనం పెంచుకోవచ్చు. అది మళ్ళీ చెప్తాము. ఇట్లా ఈ విధంగా సింపుల్ అడిషనే పిల్లలు ఆల్రెడీ నేర్చుకుంటున్నారు. కానీ ఇలాంటి చిన్న యాక్టివిటీస్తో వాళ్ళు నేర్చుకుంటే చిన్న సింపుల్ యానిమేషను, హ్యాట్ కింద వెళ్ళడం, స్టార్స్ వెళ్ళడం, అవన్నీ అని మనల్ని అడగడం. మరి అవి చూడండి ఒక్కసారి నేను తప్పు పెట్టి చూపిస్తాను. 4కి 3 పొరపాటున పిల్లోడు పెట్టాడు అనుకుందాం. చూడండి ఎలా వస్తుందో. ఆ ఫ్లవర్ అలా వాడిపోవడం పిల్లలకి అస్సలు నచ్చదు. మరి అలాగా నో మై ఫ్లవర్ షుడ్ బి స్మైలింగ్ అని చెప్పేసి నెక్స్ట్ టైం చేసినప్పుడు జాగ్రత్తగా కౌంట్ చేసుకొని పెడతారు. అది పెట్టేసి వెన్ ద ఫ్లవర్ స్మైల్స్ దే విల్ బీ హ్యాపీ. ఈ విధంగా సింపుల్గా డిజిటల్ టూల్స్ ఉపయోగించి వాళ్ళు ఫస్ట్ క్లాస్ వాళ్ళు నేర్చుకోవచ్చును. మరి సెకండ్ క్లాస్కి వెళ్ళినట్టయితే మనము సబ్ట్రాక్షన్ తీసుకొని ఉన్నాం. సేమ్ ఇక్కడ ట్యాబ్ చూడండి, మనం మళ్ళీ న్యూమరేషన్ ట్యాబ్లో ఇది నంబర్ ఐకాన్లో అర్థమెటిక్ ట్యాబ్లో సబ్ట్రాక్షన్ ఉంది. సేమ్ మ్యాజిషియన్ హ్యాట్, సేమ్ కాన్సెప్ట్. ఈ సబ్ట్రాక్షన్ సెకండ్ క్లాస్కి ఇవ్వడం జరిగింది. అంటే సేమ్ క్లాస్కి మళ్ళీ సేమ్ యాక్టివిటీస్ ఇవ్వలేదు. అది మోనోటానస్గా ఫీల్ అవుతారు పిల్లలు. ఫస్ట్ క్లాస్లో అడిషన్ పెట్టాము, ఈ మ్యాజిషియన్ హ్యాట్కి సంబంధించి. సెకండ్ క్లాస్లోనేమో సబ్ట్రాక్షన్ పెట్టడం జరిగింది. సేమ్ ఈ హ్యాట్ని క్లిక్ చేస్తే ఇక్కడ ఉన్న స్టార్స్ పోతాయి. ఇక్కడ సబ్ట్రాక్షన్ కాబట్టి ఇక్కడి నుంచి మళ్ళీ పైకి వస్తుంది చూడండి. ఇందాక అడిషన్లో 2 సార్లు స్టార్స్ కిందికి పోయాయి, దాక్కున్నాయి. ఇప్పుడు సబ్ట్రాక్షన్లో ఉన్న స్టార్స్ ఇందులోకి వచ్చి ఇందులోంచి మళ్ళీ బయటకు వస్తుంది ఒక స్టార్. మరి ఇప్పుడు హ్యాట్ కింద ఎన్ని స్టార్స్ ఉన్నాయి అది పిల్లలు చెప్పాలి. సో సబ్ట్రాక్షన్ అనేది వాళ్ళు ఈ విధంగా ఎంగేజింగ్గా, ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు. చక్కటి ఫీడ్బ్యాక్ ఇమీడియట్గా వస్తుంది. వాళ్ళు చాలా ఇంట్రెస్టింగ్గా ఫీల్ అవుతారు. సో ఈ విధంగా మనము అర్థమెటిక్ ట్యాబ్లో థీమ్ కింద అడిషన్ సబ్ట్రాక్షన్స్ పిల్లలకి నేర్పించవచ్చు. ఇప్పుడు ఇందిర గారు ఫస్ట్, సెకండ్, థర్డ్ క్లాసెస్కి సంబంధించి ఇంకా కొన్ని యాక్టివిటీస్ ఏవైతే తీసుకొని ఉన్నామో మనకి వివరిస్తారు. అయితే ఇందిర గారు, బిఫోర్ మీరు స్టార్ట్ చేసే ముందుగా వీటికి కూడా కొన్ని మార్క్స్ పెట్టి వాటిని కూడా యాడ్ చేయడం అలా ఏమైనా జరుగుతుందా?
అంటే అండి ఇది ఫస్ట్ టైం మనం పైలట్ ప్రాజెక్ట్ లాగా ఇస్తున్నాం కాబట్టి పిల్లల్లో ముందు దీని మీద అవేర్నెస్, పేరెంట్స్ కూడా అవేర్నెస్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఫస్ట్ క్లాస్ నుండి డిజిటల్ లెర్నింగ్ ఏంటి అనే ఒక క్వశ్చన్ పడుతుంది. బికాజ్ ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా 1వ తరగతి నుండి మొదలు పెట్టలేదండి. కాబట్టి ముందు మనం పైలట్ ప్రాజెక్ట్ లాగా వాళ్ళలో కొంత డిజిటల్ లిటరసీ మీద అవేర్నెస్ ఇచ్చిన తర్వాతే దీని మీద మార్క్స్ కానీ అంటే వాళ్ళ నుండి రావాలి. ఏదైనా ముందు అంటే పిల్లల్లో ఒక ఇంట్రెస్ట్ కలగజేసిన తర్వాత ఆటోమేటిక్గా పేరెంట్స్ కూడా దాని మీద కొంత అవేర్నెస్ వస్తుంది. కాబట్టి తర్వాత దీన్ని మనం ముందుకు తీసుకుపోయే ఛాన్సెస్ ఉంటాయండి. అంటే మన ప్రైవేట్ స్కూల్లో అయితే ఇలాంటి కాన్సెప్ట్, ఇలాంటి థీమ్స్ మనం చూస్తూ ఉంటాం, వాళ్ళకి ఇలాంటి ప్రాజెక్ట్స్ ఇచ్చి. సో వీళ్ళకి కూడా అలాంటివి అంటే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది కాబట్టి పిల్లలు కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తున్నారు కాబట్టి అలాంటివి ఏమన్నా యాడ్ చేస్తే ఇంకా వాళ్ళు ఏమన్నా ఇంట్రెస్ట్ చూపిస్తారేమో అని చెప్పేసి నేను అడిగాను. అవునండి, తప్పకుండా. ప్రైవేట్ స్కూల్స్లో ఇంత అంటే ఇన్ని యాక్టివిటీస్ అయితే వాళ్ళకి ఇవ్వరండి. అయినప్పటికీ కూడా వాళ్ళు చాలా ఫోకస్గా చూపిస్తారు. మనం అందుకే అంటే మనం ఇన్ని రకాలుగా డిజిటల్ లిటరసీ కరికులం ఇస్తూ కూడా మనం ఎందుకు దీన్ని మనము పేరెంట్స్లోకి, టీచర్స్లోకి, స్టూడెంట్స్లోకి ఎందుకు మనం తీసుకుపోవట్లేదు అనే ఒక దాంతోనే మనం ఇప్పుడు దీన్ని కంప్లీట్గా స్టేట్ మొత్తము కూడా ఇంప్లిమెంట్ అయ్యేటట్టుగా తీసుకెళ్ళడం జరుగుతోంది. తప్పకుండా సక్సెస్ అవుతుందని చాలా బాగా రాష్ట్ర ప్రభుత్వం కానీ, మేము కానీ, ఎస్సీఆర్టీ టీం కానీ, డైరెక్టర్ గారు కానీ అందరూ నమ్ముతున్నామండి. అయితే పిల్లలకి ఏంటంటే చాక్ పీస్ తీసుకొని ఆ బ్లాక్ బోర్డ్ మీద ఏదో చెప్పామా అంటే కొంతమంది పిల్లలకు అర్థం అవ్వచ్చు, కొంతమంది పిల్లలకు అర్థం కాకపోవచ్చు. కానీ ఈ డిజిటల్ ద్వారా వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసి తీసుకెళ్ళి ఆ సిస్టమ్ ముందు కూర్చోబెట్టి చెప్పడం ద్వారా ఆ అట్రాక్టివ్ బొమ్మల ద్వారా వాళ్ళకి ఇంకా త్వరగా అర్థం అవుతుందేమో, చాలా బాగా నేర్చుకుంటారేమో అనిపిస్తోంది నాకైతే. సెల్ఫ్ లెర్నింగ్, సెల్ఫ్ మోటివేషన్ పిల్లలకి ఎవరికి వాళ్ళకు సెల్ఫ్ మోటివేషన్ ఒకటి, సెల్ఫ్ లెర్నింగ్ అంటే వాళ్ళ పేస్లో వాళ్ళు నేర్చుకుంటారు. ఏంటంటే టీచర్ ఒక 10 ఎడిషన్స్ ప్రాబ్లమ్స్ ఇచ్చి చేయమని చెప్పడం కాదు, ఎవరికి వాళ్ళు చేసుకుంటారు. అంటే వాళ్ళకి ఇప్పుడు మా మేడం చెప్పినట్టు ఆ ఫ్లవర్ స్మైల్ అవ్వాలి, అదొకటే వాళ్ళ కాన్సెప్ట్. అంటే దాని తర్వాత నెక్స్ట్ హయ్యర్ ఆర్డర్, ఇది నేను చేశాను, నెక్స్ట్ ఏంటి అంటే పిల్లల్లో ఒక అడ్వెంచరస్ భావన ఉంటుంది. దాన్ని మనం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాం, ఛానలైజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళ పొటెన్షియల్ని మనం ఈ విధంగా డిజిటల్ లెర్నింగ్ ద్వారా ఛానలైజ్ చేస్తున్నాం. ఒకటి తర్వాత నెక్స్ట్ ఇంకొంచెం కాంప్లికేటెడ్ ప్రాబ్లం తీసుకోవాలి, ఇంకొంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం తీసుకోవాలి అని మనం స్ట్రీమ్ లైన్ చేస్తున్నాము. ఆ ఛానలైజ్ చేసి ఇంకోటి పర్సనలైజ్డ్ లెర్నింగ్ అంటే ఎవరి పేస్లో వాళ్ళు నేర్చుకోవడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది. అంటే ఇప్పుడు టీచర్ ఇన్స్ట్రక్షన్స్ ద్వారానే వాళ్ళు చేస్తూ ఉంటారా, లేదంటే వాళ్ళు చేస్తున్నప్పుడు ఆ వాయిస్ కమాండ్స్ ఏమైనా వస్తూ ఉంటాయా సిస్టంలో? వాయిస్ కమాండ్స్ ఏమి ఉండవు, అంటే సౌండ్ మ్యూజిక్ వస్తుంది. అంటే వాళ్ళకి అనిపిస్తుంది అడిషన్, మేడం 2 డిజిట్స్ అడిషన్ చేయమన్నారు, ఒక 2nd క్లాస్ విద్యార్థి ఉన్నాడు 2 డిజిట్స్ అడిషన్ చేస్తున్నాడు, తర్వాత దాంట్లోనే ఇంకా పెద్ద పెద్ద నెంబర్స్ తీసుకొని చేద్దాము అన్న వాళ్ళకి సెల్ఫ్ మోటివేషన్ వస్తుంది. అంటే టీచర్ ఇవ్వడం కాదు, టీచరు కొన్ని ప్రాబ్లమ్స్ ఇస్తారు, కానీ ఎప్పుడైతే వీళ్ళకి వెంటనే ఇమీడియట్ ఫీడ్బ్యాక్ వచ్చి చాలా సంతోషంగా ఉందో వాళ్ళు వెంటనే దాన్ని ఇంకో ప్రాబ్లమ్స్ చేయొచ్చు, నేను ఇంకా ప్రాబ్లమ్స్ ట్రై చేయాలి అంటే పక్కన వాడు ఇది చేస్తున్నాడు, నేను ఇంకొంత కాంప్లికేటెడ్ ప్రాబ్లం చేయాలని ఒక సెల్ఫ్ మోటివేషన్ అనేది వాళ్ళకు వస్తుంది. దీని ద్వారా నేర్చుకునే తత్వం బాగా పెరుగుతుంది. ఫస్ట్ క్లాస్ నుంచి మేము నేర్పిస్తున్నాము అంటారు మీరు, రైట్? ముఖ్యంగా అండి గణిత సామర్థ్యాలలో పిల్లల్లో ఎంతో కొంత వెనుకబాటుతనం ఉంటుంది. అంటే పిల్లలు భయము. ఇంకొకటి మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే మనం తెలియకుండానే అంటే పిల్లలకు తెలియకుండానే గణిత సామర్థ్యాలను పెంపొందించడం జరుగుతుంది. అంటే లాజికల్ థింకింగ్ కానీ స్ట్రాటజికల్గా వాళ్ళని వాడడం ఇవన్నీ వాళ్ళకి తెలియదండి. వాళ్లకు మేడమ్స్ చెప్పినట్టు ఫ్లవర్ నవ్వడం కావాలి, కానీ ఆ ఫ్లవర్ నవ్వడం వెనకాల వాళ్ళలో సామర్థ్యాన్ని ఆ స్కిల్స్ డెవలప్ అవుతున్నాయని వాళ్ళకి తెలియదు. కానీ ఆటోమేటిక్గా వాళ్ళు తీసుకునే ఆ నెక్స్ట్ ఎన్హాన్స్మెంట్ని బట్టి వాళ్ళు లాజికల్ కానీ స్ట్రాటజికల్ కానీ క్రిటికల్ థింకింగ్ స్కిల్స్ని మనం పెంపొందించేటట్టుగా ఈ యాక్టివిటీస్ అన్ని ఇవ్వడం జరిగింది. ఒక కాలర్ ఉన్నారండి, మీతో మాట్లాడే అప్లికేషన్స్కి సంబంధించి మనం డిస్కస్ చేసే ముందుగా వాళ్ళతో మాట్లాడదాం. హలో మేడం, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి. మాది జనగామ జిల్లా మేడం, నర్నట్ట మండల్. ఓకే. ఎన్టీపీఎస్ మాన్సింగ్ తండా మేడం అది. ఓకే, చెప్పండి మేడం. ఈ యాప్ బాగుంది, చాలా బాగుంది. మేము అప్పుడప్పుడు ఇంప్లిమెంట్ చేస్తున్నాము కంప్లీట్ యాప్ ని. ఓకే. 1-2-3 ప్రజలు బాగా ఉపయోగిస్తున్నారు. ఇంకోటి ఈ యాప్ ద్వారా ప్రాథమిక స్థాయిలో ఉన్నటువంటి పిల్లల్లో మ్యాథ్స్ పట్ల ఉన్నటువంటి భయాన్ని పోగొట్టి వాళ్ళ ఆహ్లాదకరమైన లోపల వాళ్ళు సంతోషపడుతూ ఆనందించుకుంటూ
జాయ్ఫుల్ గా నేర్చుకోవడానికి యాప్ చాలా బాగుంది. అవునండి. ఫస్ట్ సెకండ్ క్లాస్ అడిషనల్ సబ్జెక్ట్స్ కానీ ఆ కాన్సెప్ట్ ఈజీగా వాళ్ళ పిల్లలు డెవలప్ చేయడానికి చాలా ఈజీగా ఉంది మేడం. ఆ లోగోస్ కానీ అవి చాలా బాగున్నాయి మేడం. అంటే కలర్ఫుల్ లోగోస్ కానీ, మ్యూజిక్ కానీ, బ్యాక్గ్రౌండ్ సీనరీస్ కానీ, దాని ద్వారా పిల్లలు ఎక్కువగా ఇంట్రెస్ట్ చూస్తున్నారు మేడం నేర్చుకోవడానికి. అవునండి, చాలా థ్యాంక్స్ మీరు మాకు కాల్ చేశారు. ఒక యాప్ ఇంత బాగుంది అని చెప్పినందుకు. ఒక కాలర్ కాల్ చేసి ఇంత పాజిటివ్గా రెస్పాండ్ అయ్యి ఇంత బాగుందండి అని ఒక పేరెంటే ఆనందపడుతున్నారు ఆ కలర్ఫుల్ అప్లికేషన్ని చూసి. ఏమంటారు శైలజ గారు, ఏమనిపిస్తుంది? అంటే చూడండి మన ఇమ్మీడియట్ ఫీడ్బ్యాక్ ఎంత బాగుందో. అంటే ఒక యాడింగ్ కలర్స్ టు లైఫ్ అన్నట్టు, యాడింగ్ కలర్స్ టు ద కరికులం అన్నట్టు. ఇప్పుడు ఇది చాలా అంటే మనం ఫ్యూచర్ రెడీ తెలంగాణ లాగా ముందంజలో ఉన్నాము. అందరితో పాటు వీఆర్ ఇన్ ద సేమ్ పేస్. ఎట్ ద సేమ్ టైం వీ హ్యావ్ క్రియేటెడ్ అన్ ఎంగేజ్మెంట్ ఇన్ లెర్నింగ్. దాంతో పేరెంట్స్ కానీ, టీచర్స్ కానీ, ముఖ్యంగా స్టూడెంట్స్ కానీ ఆ ప్రాథమిక స్థాయిలో వాళ్ళకి అనుగుణంగా వాళ్ళకి లెక్కలు చేయడం, అవన్నీ కలరింగ్ చేయడం, అవన్నీ కూడా చాలా మంచి స్కిల్స్ డెవలప్ చేస్తున్నాం. అంటే కాగ్నిటివ్ డొమైన్, అఫెక్టివ్ డొమైన్, అలాగే సైకోమోటర్ని అన్ని ఆల్ డొమైన్స్ని మనం టచ్ చేసాం. సో ఇది ఇప్పుడు ఈ ఫీడ్బ్యాక్ విన్న తర్వాత ఇంకా ఆనందంగా అనిపిస్తుంది. కొటేషన్ బాగుంది, యాడింగ్ కలర్స్ టు కరికులం, ఇట్ విల్ యాడ్ కలర్ టు అవర్ లైఫ్ అనేది చాలా బాగుంది. ఇంద్ర గారు, ఇందాక మనం అనుకున్నట్టుగా సెకండ్ క్లాస్ వాళ్ళకి ఈ అప్లికేషన్ ద్వారా ఏం నేర్పిస్తున్నారు, వాళ్ళకి ఎలాంటి ఇంట్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారు? అవునండి, దీంట్లో మనము ప్రతి క్లాస్కి 2 యాక్టివిటీస్ ఇవ్వడం జరిగింది. సో మనం థర్డ్ క్లాస్ది టవర్ ఆఫ్ హనాయ్ చూసాం కదండి. అలాగే సెకండ్ క్లాస్లో అంటే కంపారిజన్ ఆఫ్ లాజికల్ అసోసియేషన్స్, అంటే పిల్లల్లో ఆ కంపారిజన్, దాని తర్వాత దానికి సంబంధించిన ఆ స్కిల్స్ని డెవలప్ చేయాలి అంటే ముందు వాళ్ళకి ఒక 2 వస్తువులు ఇచ్చి కంపేర్ చేయడము, దాని తర్వాత ఇక్కడ గ్రూప్ ఆఫ్ ఐటమ్స్ ఇచ్చి కంపేర్ చేయడము, అలా సెకండ్ క్లాస్లో చెప్తాము. మనం టెక్స్ట్ బుక్లో ఉన్న వాటికి ఈ యాక్టివిటీస్ని అనుసంధానం చేస్తున్నాం కాబట్టి దానికి సంబంధించిన ఒక చిన్న యాక్టివిటీ మనం ఇక్కడ గమనిద్దామండి. సో మళ్ళీ మనం ఒక్కసారి మన హోమ్ స్క్రీన్కి వచ్చినట్టయితే ఇక్కడ ఒక సన్ ఉన్నాడండి, అంటే సన్ ఐకాన్, నెక్స్ట్ పెంగ్విన్. సో మళ్ళీ ఒకసారి మనం ఆ బటన్ని ప్రెస్ చేసినప్పుడు పెంగ్విన్ వస్తుంది. దీని నుండి లాజిక్ అనే థీమ్లో వెళ్ళినట్టయితే ఇక్కడ లాజికల్ అసోసియేషన్స్ అని వస్తుంది. సో ఈ లాజికల్ అసోసియేషన్స్లో మనకు ఈ స్క్రీన్ రాగానే వాళ్లకు కలర్ఫుల్ ఫ్రూట్స్ అన్నీ కూడా ఒకసారి వాళ్ళకి హ్యాపీగా కనిపిస్తాయి. దీనికి ముందు మనం ఒకసారి కింద కూడా చూసినట్టయితే ఇవన్నీ కూడా ఐకాన్స్ అండి. ఈ ఐకాన్స్ అన్నీ కూడా కొంత టీచర్స్కి అవగాహన అవసరము. ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఉంది. ఈ క్వశ్చన్ మార్క్ ఏమి ఇస్తుంది అంటే వాళ్ళలో ఉన్న డౌట్స్, ఎనీ డౌట్ అండి. సపోజ్ మనం ఇక్కడ నేను ప్రెస్ చేస్తున్నాను క్వశ్చన్ మార్క్. సో లాజికల్ అసోసియేషన్స్ ఏంటి, అసలు దీన్ని ఎవరు అంటే డెవలప్ చేశారు, అదేగా ద గోల్ ఆఫ్ దిస్ యాక్టివిటీ, దీంట్లో ఏం చేయాలనుకుంటున్నారు, దీనికి సంబంధించిన మాన్యువల్, ఇవన్నీ కూడా మనకు ఒకసారి కనిపిస్తాయి. అదేవిధంగా ఇది హోమ్ అంటే హోమ్ స్క్రీన్. మనం మళ్ళీ ఇక్కడ నుండి హోమ్ స్క్రీన్కి వెళ్ళడానికి ఈ ఐకాన్ మనకి ఉపయోగపడుతుంది. అలాగే ఇదేమో లెఫ్ట్ యారో, దిస్ ఈజ్ నథింగ్ బట్ రైట్ యారో, అంటే నెక్స్ట్ వెళ్ళడానికి ఇవి పనిచేస్తాయి. ఇక్కడ మనం చూసినట్టయితే ద డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ కనిపిస్తున్నాయండి. వీటిలో ఇక్కడ ఏం చేస్తుంది, కంపారిజన్ ఆఫ్ ఫ్రూట్స్ అని వాళ్ళకి ఆ స్కిల్స్ని మనం డెవలప్ చేయడం. ఇక్కడ చూడండి వైలెట్ కలర్లో ఉండింది, దానికి సంబంధించింది సెకండ్ రోలో సమ్ చెర్రీ ఫ్రూట్స్ ఉన్నాయి. అంటే పిల్లల్లో సెకండ్ క్లాస్లో ఒక అవగాహనను, గణిత సామర్థ్యాలలో మనము కంపారిజన్ అనే ఒక సామర్థ్యాన్ని ఏ విధంగా వాళ్ళలో డెవలప్ చేయొచ్చు అనే ఒక చిన్న యాక్టివిటీని మనం ఇక్కడ చూపిస్తున్నాం. అంటే ఏం జరుగుతుంది, ఫస్ట్ రోలో కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, సెకండ్ రోలో కూడా కొన్ని ఫ్రూట్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ క్వశ్చన్ మార్క్తో ఎండ్ అయింది. అంటే ఇక్కడ ఏం చేయాలి, ఈ క్వశ్చన్ మార్క్ని ప్లేస్లో వాళ్ళు ఏం పెడితే వాళ్ళు సక్సీడ్ అవుతారు అనేది ఇక్కడ ఒక చిన్న యాక్టివిటీ. సో మొదటగా తీసుకుంటే ఇది వైలెట్ కలర్లో నాకు ఫ్రూట్, దాని కింద ఏం ఇవ్వబడింది, చెర్రీస్ అనేది వాళ్ళలో కొంత ఆ స్కిల్ డెవలప్ చేసుకోగలగాలి. ఆటోమేటిక్గా మళ్ళీ ఇక్కడ చూస్తే వైలెట్ ఫ్రూట్ ఉంది, దాని కింద కూడా చెర్రీ ఉంది. అంటే సో ఓకే, వైలెట్ ఉన్నప్పుడు చెర్రీ ఫ్రూట్ అనేది అనే ఒక స్కిల్ వాళ్ళలో రావాలి. అంటే సపోజ్ వాళ్ళు వెంటనే ఏం చేస్తారు, చెర్రీ ఫ్రూట్ దగ్గర ప్రెస్ చేస్తారు, ఆటోమేటిక్గా ఏం జరుగుతుంది అంటే ఇది వెనకాల మనకి దీని వెనకాల చాలా లాజికల్ బేస్డ్ థింకింగ్ ఉండొచ్చు, కానీ మనకు స్క్రీన్ వైజ్ చూసినట్టయితే వాళ్లకు ఒక
వైలెట్ ఫ్రూట్ ఉంది, దాని కింద చెర్రీ ఫ్రూట్ ఉంది కాబట్టి చెర్రీని నేను ప్రెస్ చేయాలి అనేదే వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళలో ఆ స్కిల్స్ను మనం ఎలా డెవలప్ చేస్తున్నాం అనేది వాళ్ళకి తెలియదండి. కానీ మనం ఆ గణిత సామర్థ్యాలను ఈ రకంగా మనము పెంపొందించే అవకాశం చాలా ఎక్కువగా మనకు కనిపిస్తుంది యాక్టివిటీ వల్ల. అదేవిధంగా ఇక్కడ చూసినట్టయితే ఆరెంజ్ ఫ్రూట్, ఇక్కడ ఆరెంజ్కి కింద ఆరెంజే ఇవ్వబడింది కాబట్టి దే విల్ ప్రెస్ ద ఆరెంజ్. సేమ్ థింగ్ మళ్ళీ ఆరెంజ్. ఈ విధంగా మనము నెంబర్ ఆఫ్ టైమ్స్, అంటే ఇది ఫస్ట్ స్క్రీన్, అంటే ఏమవుతుంది ఇక్కడ ఆరో ప్రెస్ చేసినప్పుడు సెకండ్ స్క్రీన్, అంటే ఈ విధంగా ఎన్హాన్స్మెంట్ లెవెల్స్ మారుతున్నప్పుడు వాళ్ళలో తెలియకుండానే కొంత ఎన్హాన్స్మెంట్ కూడా కనిపించడానికి చాలా దోహదపడాలి ఏముందో తెలుసుకోవాలి అనే ఎంతూజియాజం కూడా వాళ్ళలో పెరుగుతుందండి. ఆటోమేటిక్గా ఆ లాజికల్ థింకింగ్ కూడా డెవలప్ చేస్తూ పోతుంది. ఈ రకంగా సెకండ్ క్లాస్లో వాళ్లకు ఆ నెంబర్స్ మధ్య ఉండే కంపారిజన్ కానీ, అంటే లాజికల్గా ఎలా మనము ఆలోచించాలి, లాజికల్గా ఆ స్కిల్స్ని ఎలా డెవలప్ చేయాలి అనే దానికి ఈ యాక్టివిటీస్ అన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగిందండి. మరో కాలర్ ఉన్నారండి. హలో. హలో, నమస్కారం మేడం. నమస్తే అండి. చర్చలో పాల్గొన్న అందరికీ కూడా నమస్కారం మేడం. ఈ యాప్ వల్ల విద్యార్థుల్లో మంచి ఆసక్తి పెరుగుతుంది మేడం. పాఠం విధానం కూడా సులభంగా అవుతుంది, ఉపాధ్యాయులకు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అదేవిధంగా ప్రైవేట్ స్కూళ్లతో పోలిస్తే ఈ యాప్ వల్ల ఏమంటే గవర్నమెంట్ స్కూల్లో విద్యార్థుల సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంటుంది. తర్వాత ప్రభుత్వం పైన నమ్మకం ఏర్పడుతుంది. తర్వాత డిజిటల్ విద్య అనేది ఇప్పుడు ఈ విద్య అనేది కీలకంగా మారే అవకాశం ఉంటుంది మేడం. తర్వాత ఇదే డిజిటల్ యాప్ అనేది తెలుగుకు, ఇంగ్లీష్ కు, ఈవీఎస్ కు ఉంటే కూడా బాగుంటుంది. ఓకే, చాలా సంతోషం అండి మేడం. ఈ యాప్ మంచిగా ఉంది, చాలా బాగుంది. ఇంత మంచి క్రీడేషన్ అందరికి కూడా మీ అందరికి ఉపాధ్యాయుల తరఫున, విద్యార్థుల తరఫున, తల్లిదండ్రుల తరఫున మీ అందరికి కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను మేడం. చాలా సంతోషం అండి సంపత్ గారు. అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు జీకంప్రెస్ అప్లికేషన్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో మనం పెట్టడం జరిగింది. మీరు అన్నట్టుగా మిగతా సబ్జెక్ట్స్ కూడా చక్కటి యాక్టివిటీస్ ఉన్నాయి ఇందులో. అంటే ఫార్మల్గా టెక్స్ట్ బుక్ మ్యాథ్స్లోనే పెట్టినప్పటికీ అవుట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కూడా సైన్స్ టీచర్స్, ఈవీఎస్ వాళ్ళు స్పోర్ట్స్ కూడా ఉన్నాయండి. ఒకసారి మీరు ఐకాన్స్ చెక్ చేసి చూసుకోండి. స్పోర్ట్స్కి సంబంధించి కూడా గేమ్స్ ఉన్నాయి ఇక్కడ. అంటే గేమిఫికేషన్ ద్వారా అంటే పిల్లలు కొన్ని స్కిల్స్ డెవలప్ చేసుకునేలాగా ప్రతి సబ్జెక్ట్కి ఆస్కారం ఉంది ఇందులో. మనము ఫార్మల్గా మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో పెట్టినప్పటికీ ఈవీఎస్ సైన్స్ ఎక్స్పెరిమెంట్స్ ఉన్నాయి. ఒకసారి చూడండి, మీరు లాంగ్వేజ్ డెవలప్ చేయడానికి యాక్టివిటీస్ ఉన్నాయి, స్పోర్ట్స్కి సంబంధించినవి ఉన్నాయి. మీరు ఒక్కసారి యాప్ని కంప్లీట్గా ఎక్స్ప్లోర్ చేయగలిగితే ఇవన్నీ చూడొచ్చును. మరి ఇంట్రెస్ట్ ఉన్న ఉపాధ్యాయులందరూ మరి పిల్లల చేత ఇవి చేయిస్తే ఇంకా పిల్లలు ఇంట్రెస్టింగ్గా నేర్చుకుంటారు, ఆ సబ్జెక్ట్లోని కాన్సెప్ట్స్ కూడా చక్కగా అర్థం చేసుకుంటారు. ఈ యాక్టివిటీ, ఈ జీకంప్రెస్ యాప్ని మనం చూసినట్టయితే మనం ఏమని చెప్పారండి, ఫ్రీ ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ అప్లికేషన్. సో దీంట్లో మనము ఇక్కడున్న ఐకాన్స్ని ఒక్కసారి గమనించినట్టయితే ఇక్కడ క్వశ్చన్ మార్క్ ఇచ్చారండి. అంటే ఏమని చెప్పుకున్నాము, మనకు వచ్చే డౌట్స్ అన్నిటికీ కూడా ఇక్కడ కొంత వాళ్ళు క్లియర్ చేసే అవకాశం ఉంది. ఇక్కడ ప్రీ రిక్విజిట్స్ ఉన్నాయి. అదేవిధంగా గోల్ అబౌట్ ద జీకంప్రెస్, వాళ్ళు ఎందుకు జీకంప్రెస్ అనే దాన్ని తయారు చేయాల్సి వచ్చింది అనేది ఉందండి యాప్ని. అదేవిధంగా ఇక్కడ మాన్యువల్ కూడా ఇవ్వడం జరిగింది. ఒకసారి మనం ఇక్కడికి వెళ్ళినట్లయితే ఇది కాన్ఫిగరేషన్ అండి. ఈ పేపర్స్ అన్ని, అంటే ఈ వెనకాల బ్యాక్గ్రౌండ్లో వాళ్ళు ఎలాగ కాన్ఫిగ్ చేశారు ఈ అప్లికేషన్ పార్ట్ని అనేది అంతా ఉంటుంది. ఇది యాక్చువల్గా మన ఎవరికి అవసరం లేదండి, టెక్నికల్గా ఎవరైతే స్టఫ్ ఉంటారో వాళ్ళకి అవసరము. ఇదేమి చూడడం అవసరం లేదు. ఇక్కడ మనము లాంగ్వేజ్ సెలెక్టర్ కానీ, ఎనేబుల్ ఆటోమేటిక్ డౌన్లోడ్స్ ఇవన్నీ ఉన్నాయండి. ఇదేమి ఎవరు చూడడం అవసరం లేదు. ఇప్పుడు సార్ అడిగిన క్వశ్చన్ ఏంటంటే, నాకు ఆఫ్టర్ 6th సెషన్లో కొంత ప్రాబ్లం వస్తుందన్నారు. ఇక్కడ చూడండి, యాక్టివిటీ సెట్టింగ్స్ అని ఉంటాయండి. ఇది అందరికీ అవసరం లేదండి. యాక్టివిటీ సెట్టింగ్స్లో ఒకసారి మనం దీన్ని ప్రెస్ చేసినప్పుడు ఏం జరుగుతుంది అనేది ఉంటుందండి. అంటే ఈ యాక్టివిటీ సెట్టింగ్స్ లాంటి మేము ఒకసారి మళ్ళీ గోత్రూ అయ్యి, అంటే ఇక్కడ మనము ఆ పర్టికులర్ రేంజ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎక్కడి వరకు ఫస్ట్ టు 6th రౌండ్సా లేకపోతే ఫస్ట్ టు 9 రౌండ్సా, ఎక్కడి వరకు ఈ అప్లికేషన్ మనకి సక్సీడ్ అవుతుంది అనే కొన్ని రేంజ్ ఇవ్వడం జరిగింది ఈ మాన్యువల్లో. బహుశా 6th వరకే ఇచ్చి ఉండొచ్చు మీకు ఇచ్చింది. మేము ఒకసారి దీన్ని యాక్టివిటీ సెట్టింగ్స్లోకి వెళ్ళి దాన్ని సెట్ చేయడం జరుగుతుందండి. దీనికి పెద్ద ప్రాబ్లం ఏం లేదు. మళ్ళీ ఒకసారి మేము గోత్రూ అవుతాం. థ్యాంక్ యూ అండి.
రమేష్ గారు డౌట్ క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి, శ్రీధర్ గారు. మేడం గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి, మీ డౌట్ ఏంటో చెప్పండి. ఎంబీపీఎస్ ఎన్హెచ్పూర్ నుంచి మాట్లాడుతున్నాం వికారాబాద్ నుంచి. ఓకే మేడం, ఈ జీ కంప్రెస్ యాప్ చాలా బాగుంది మేడం. ఓకే ఇంకోటి మేడం, సింగిల్ డబుల్ టీచర్స్ ఉన్న స్కూల్లోకి బాగా ఎంగేజ్ చేయొచ్చు మేడం పిల్లల్ని, ప్రాబ్లం గా ఉండదు. హలో, ఇంకా ఇంకేమైనా ఉన్నాయండి? ఏం లేదు మేడం. మేడం హలో, ఒక్కరు ఇద్దరున్న టీచర్స్ స్కూల్స్ లో పిల్లల్ని ఎంగేజ్ చేయడం కష్టంగా ఉంది అంటారు. బాగుంది మేడం ఎంగేజ్ చేయడంలో. సార్ లీవ్ పెట్టిందనుకో పిల్లల్ని బాగా ఎంగేజ్ చేయొచ్చు. ఇంకోటి అట్రాక్టివ్ గా పిల్లలు ఇన్వాల్వ్ అవుతారు మేడం. అదే మేము అదే డిస్కస్ చేస్తున్నాం. యాప్ చాలా అట్రాక్టివ్ గా ఉంది. ఈ డిజిటల్ విధానం అనేది మ్యాథమెటిక్స్ ని చాలా సులువుగా నేర్చుకుంటారు విద్యార్థులు. అది కూడా ఫస్ట్ క్లాస్ నుంచే ఈ విధంగా నేర్చుకోవడం అనేది అద్భుతం అని డిస్కస్ చేస్తున్నాం. మాన్యువల్ గా దీంతో పాటు మాన్యువల్ గా కూడా ఉండాలి మేడం. ఎందుకంటే 2-way మెథడ్ లో పిల్లలకు రైటింగ్ లో కూడా ఇప్పుడు అది ఇది కంటిన్యూస్ గా ఉండాలి. ఇంకా బాగా ఇది చేస్తారు మేడం పిల్లలు. అది ఖచ్చితం కదండి, మాన్యువల్ గా ఖచ్చితంగా కావాలి. మనకు డిజిటల్ పరంగా ఎంత వెళ్ళినా, డిజిటల్ గా న్యూస్ పేపర్ చదివినా కూడా చేతిలో న్యూస్ పేపర్ పట్టుకొని చదివిన ఫీల్ రాదు. అంతే కదండి. ఎప్పుడైనా మనం ఎంత దూరం వెళ్ళినా కూడా మనం వచ్చిన పాత రోజుల్ని మర్చిపోకూడదు. మళ్ళీ పరీక్షలు రాయాలన్నప్పుడు ఖచ్చితంగా పేపర్ ఉండాల్సిందే కదా. అవును. మరో కాలర్ ఉన్నారు. హలో మేడం, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి. ఈ ప్రోగ్రామ్ మా పిల్లలు మీ కాల్ అసలు క్లియర్ లేదండి, మాట బాగా కట్ అవుతోంది. మేడం, మేము వనపర్తి డిస్టిక్, రవీందర్ రెడ్డి, యూపీఎస్ గౌండపల్లి. ప్రోగ్రామ్ పిల్లలకు లైవ్ చూపించడం జరిగింది. పిల్లలు వెరీ హ్యాపీ. అయితే మా స్కూల్ నుంచి ఒక పాప మాట్లాడుతుంది మేడం మీ దగ్గర. సూపర్, చాలా సంతోషం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. మీ పేరేంటి? భవ్యశ్రీ. భవ్యశ్రీ. ఓకే, ఏం చెప్పదలుచుకున్నావు మేడం? చెప్పు భవ్య, ఏం చెప్పదలుచుకున్నావు? ఏం చదువుతున్నావు? 6th క్లాస్ మేడం. 6th క్లాస్. ఓకే, ప్రోగ్రామ్ బాగుంది మేడం. థ్యాంక్ యూ. కంప్యూటర్ ఇంటర్నెట్ కనెక్టెడ్ లేవు మేడం. నెట్ కనెక్షన్ లేదు. అయితే జీ కంప్రెస్ అప్లికేషన్ కి సంబంధించి మనం యాప్ డౌన్లోడ్ చేసుకుంటాము. దానికి నెట్ అయితే అవసరం లేదు. ఇది డౌన్లోడ్ చేసుకున్న అప్లికేషను. ఈ జీ కంప్రెస్ సంబంధించిన యాక్టివిటీస్ అన్నీ కూడా వితౌట్ ఇంటర్నెట్ మనం చేసుకోవచ్చు. రైట్. నెక్స్ట్ కాలర్ ఉన్నారండి. హలో. హలో మేడం, గుడ్ మార్నింగ్ మ్యామ్. గుడ్ మార్నింగ్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ మేడం అందరికి, ఎస్సీఆర్టీ వాళ్ళకి. సో నేను ఒక టీచర్ని, నేను కూడా వెళ్ళాను అక్కడ మీటింగ్కి వెళ్ళాను. అండ్ ఐ వాజ్ సెలెక్టెడ్ as ఎంఆర్పి ట్రైనింగ్ లో కూడా దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతా బాగుందని చెప్పారు. ఆల్ ద టీచర్స్ రియాక్షన్ వచ్చేసి ఈ పిల్లలు ఇలా చెప్తే అట్లీస్ట్ ఒక 50% అన్న పిల్లలు ఎన్రోల్ అవుతారు అని ఉద్దేశం టీచర్స్ లో వచ్చింది. సో కొన్ని ఇప్పుడు చేస్తున్నాం మేము కూడా. కానీ ఒక చిన్న డౌట్ ఉందండి నాకు. కోడ్ మిత్రాలో అది ఏదైతే సైట్ ఓపెన్ చేస్తుంటే అది ఓపెన్ అవ్వలేదు నాకు మీటింగ్స్ లో, మండల్ లెవెల్ మీటింగ్స్ లో. సో దయచేసి ఆ కోడ్ గురించి కొంచెం క్లియర్ గా చెప్తే నేను అది టీచర్స్ కి ఎక్స్ప్లెయిన్ చేస్తాను మళ్ళీ కాంప్లెక్స్ మీటింగ్స్ లో. సామ్ గారు మీరు చెప్తారు. నమస్తే మేడం. ఆ కోడ్ మిత్ర గురించి ఇప్పుడు ఇంకొక 2 minutes లో మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మేడం. హోల్ ప్రాసెస్ అన్నది స్టార్టింగ్ నుంచి లింక్ ఎక్కడి నుంచి ఓపెన్ చేయాలి, అలాగే యాక్టివిటీస్ ఎక్కడ ఉంటాయని కూడా మీకు ప్రాసెస్ అన్నది ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేడం. ఇంకొక 2 minutes లో 4th grade 5th gradeకి వెళ్ళబోతున్నాం. ఆ 4th and 5th gradeలో కోడ్ మిత్రాన్ని ఎలా ఓపెన్ చేయాలి, యాక్టివిటీస్ ఎక్కడెక్కడ ఉంటాయి, యాక్టివిటీస్ గురించి కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది మేడం. రైట్. అయితే మనం కోడ్ మిత్రాకి సంబంధించి డిస్కస్ చేసే ముందుగా 4th and 5th క్లాస్లో పిల్లలకి నేర్పిస్తున్న యాప్స్ గురించి, ఆ కోడింగ్కి సంబంధించి మనం ఒకసారి మాట్లాడదాం శైలజ గారు. 4th and 5th క్లాస్లో ఏం జరుగుతుందంటే మనం మళ్ళీ వాళ్ళకి టెక్స్ట్ బుక్లో ఉన్న మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్కి అనుగుణంగానే మనం ఈ జీ కంప్రెస్ కానీ, ఎడ్జ్ యాక్టివ్ కానీ, కోడ్ మిత్ర యాక్టివిటీస్ కానీ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ 4th తీసుకుంటే కోడింగ్ ఫర్ షేప్స్ అండ్ చాట్ బాట్స్. ఇక్కడ మనం షేప్స్ అనే 4th క్లాస్లో యూనిట్ని మనం కోడింగ్ ద్వారా ఎలా నేర్చుకుంటున్నాము.
అలాగే చాట్ బాట్స్ గురించి, ఏఐ బేస్డ్ చాట్ బాట్స్. ఆ చాట్ బాట్ అంటే ఏంటి, అసలు ఏఐ ఎలా, చాట్ బాట్లో ఏఐ ఎట్లా ఉంటుంది అనేది తెలుసుకుంటాం. అసలు ఏఐ అంటే ఏంటి అని తెలుసుకుంటాము. దీనికి సంబంధించి మనం FLN AXL అనేది కూడా ఉంది. FLN AXL అంటే ఫండమెంటల్ ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ. ఈ స్కిల్స్ అంటే దాంట్లో మనకి 2 రకాల స్కిల్స్ని మనం ఎన్హాన్స్ చేస్తాం. ఒకటేమో ALL టూల్ అంటే అసిస్టెడ్ లాంగ్వేజ్ లెర్నింగ్ టూల్. టీచర్స్ అందరికీ తెలుసు ALL AML అసిస్టెడ్ మ్యాథమెటికల్ లెర్నింగ్ టూల్. ఈ 2 కూడా ఏఐ బేస్డ్ టూల్స్. అంటే 3rd క్లాస్ నుంచి మనం ఏఐ కూడా ఇంటిగ్రేట్ చేస్తున్నాము మన ఎడ్యుకేషన్ సిస్టంలో, మన కరికులంలో అని చెప్పడానికి ఈ ALL AML సాక్ష్యం. సో దీని ద్వారా ఫౌండేషనల్ న్యూమరసీ అండ్ లిటరసీని కూడా మనం ఎన్హాన్స్ చేస్తున్నాం. దాని తర్వాత స్కిల్స్ కూడా బాగా వాళ్ళు మనం పైలట్ స్టడీ చేసినప్పుడు కానీ తర్వాత సెషన్స్లో కూడా మనం చూసినప్పుడు ఏఐ బేస్డ్ లెర్నింగ్తో పిల్లల్లో పర్సనలైజ్డ్ లెర్నింగ్, మోటివేషనల్ లెర్నింగ్, అంటే మనం ఆపరెంట్ కండిషనింగ్ ద్వారా లెర్నింగ్, మన సైకాలజీ, వాళ్ళ పిల్లల సైకాలజీ ప్రకారం లెర్నింగ్ ఎలా జరుగుతుంది అనేది కూడా మనకి ఏఐ ఇన్ ఎడ్యుకేషన్లో నేర్చుకుంటున్నాము. అది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆస్పెక్ట్లో మనం ALL AML తర్వాత చాట్ బోర్డ్స్ నేర్చుకుంటున్నాము. అలాగే డిజిటల్ లిటరసీకి వచ్చేసరికి మనం షేప్స్ కోడింగ్ ఎలా చేయాలి, షేప్స్ అనే కాన్సెప్ట్ నేర్చుకోవడానికి కోడింగ్ ద్వారా ఎలా నేర్చుకుంటున్నాం. దాంట్లో మనం Gcompress వాడుతున్నాము, తర్వాత కోడ్ మిత్ర యాప్ కూడా వాడుతున్నాం. నెక్స్ట్ అలాగే 5th క్లాస్కి వచ్చినప్పుడు మనకి టెనాగ్రామ్ అప్లికేషన్ కానివ్వండి, తర్వాత ఇంకా కోడింగ్, చాట్ బాట్స్, ప్లేయింగ్ విత్ లైట్స్, ఇలా ఇప్పుడు మేడం చెప్పినట్టు ప్యాటర్న్స్ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా మనం Gcompress యాప్ ద్వారా, తర్వాత మళ్ళీ కొన్ని కాన్సెప్ట్స్ ఎడ్యుయాక్టివ్ యాప్ ద్వారా, తర్వాత కోడ్ మిత్ర ద్వారా బ్లాక్ బేస్డ్ కోడింగ్ అనేది మనం నేర్చుకుంటున్నాం. సో 4th 5thలో సమగ్రంగా ఈ ALL AML 3rd క్లాస్ నుంచి ALL AML దట్ ఈజ్ ఏఐ బేస్డ్ లెర్నింగ్ ప్లస్ చాట్ బాట్స్ ప్లస్ డిజిటల్ లిటరసీలో మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ని మనం బ్లాక్ బేస్డ్ లెర్నింగ్ ద్వారా లేదా Gcompress టూల్ ద్వారా లేదా ఎడ్యుయాక్టివ్ టూల్ ద్వారా నేర్చుకుంటున్నాం. సో మనం ఇప్పుడు కోడ్ మిత్ర గురించి మనం ఇప్పటివరకు మనం డీటెయిల్గా మనం తెలుసుకోలేదు. ఇప్పుడు మన కాలర్ కూడా కొన్ని డౌట్స్ ఎక్స్ప్రెస్ చేశారు. సో కోడ్ మిత్ర యాప్ గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుంటే వాళ్ళకు కూడా కాంప్లెక్స్ మీటింగ్స్లో కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చేటప్పుడు కూడా ఉపయోగపడుతుంది, క్లాస్ రూమ్ ట్రాన్సాక్షన్లో కూడా ఉపయోగపడుతుంది. అయితే కోడ్ మిత్రకి సంబంధించి మనం బిఫోర్ మాట్లాడుకునే ముందుగా అయితే ఈ డిజిటల్ లిటరసీ కరికులంలో SCRT టీమ్ మెంబర్స్ అంతా మాట్లాడటం జరిగింది. సో ఇందులో కీలకం ఏంటంటే పైజామ్ ఫౌండేషన్ ఏం చేస్తోంది, అసలు వాళ్ళ రోల్ ఏంటి, వాళ్ళు ఇందులో ఎందుకు వచ్చారు. మీరంతా బాగానే ఉన్నారు, మీరు చెప్తున్నారు మీరంతా ఫ్యాకల్టీస్, బట్ శామ్ గారు మీ రోల్ ఏంటి, మీ ఫౌండేషన్ ఏంటి? సో మేడం, పైజామ్ ఫౌండేషన్ ఏంటంటే పిల్లలకి 21st century స్కిల్స్ అండ్ ప్రాబ్లమ్ సాల్వింగ్ అన్నది నేర్పించడం జరుగుతుంది. వాళ్ళకి ప్రతి ఒక్క పిల్లవాళ్ళు కూడా ఫ్యూచర్లో కూడా వాళ్ళు ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ ద్వారా అనేకమైన సొల్యూషన్స్ కనుక్కునేలాగా పైజామ్ ఫౌండేషన్ అన్నది పిల్లల్ని ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది. దాంట్లో పిల్లలు ఏంటంటే స్కూల్స్కి వెళ్తున్నారు, చక్కగా నేర్చుకున్న తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఒకవేళ ట్రై చేయాలంటే, కోడింగ్ ట్రై చేయాలంటే వాళ్ళకి ఖచ్చితంగా సిస్టమ్ కావాలి. ఇప్పుడు ప్రతి ఒక్కరి ఇంట్లో సిస్టమ్ లేదు, ఫోన్స్ ఉన్నాయి. కాబట్టి మా వాళ్ళు ఏం చేశారంటే పైజామ్ ఫౌండేషన్ నుంచి కోడ్ మిత్ర అంటే స్నేహితుడు, ఆ స్నేహితుడు ఏం చేస్తాడంటే కోడింగ్కి సంబంధించిన విషయాల గురించి చక్కగా యాప్లో వాళ్ళు నేర్చుకోవడం అన్నది జరుగుతుంది. అలాగే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు ఈ యాప్ని వాళ్ళ ఇంట్లో డైరెక్ట్గా ప్లేస్టోర్లో దొరుకుతుంది. యాప్ని ఓపెన్ చేసి డైరెక్ట్గా దానికి సంబంధించిన లెసన్స్ అన్నీ కూడా, కోడింగ్ లెసన్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకోవచ్చు. అయితే తెలంగాణ గవర్నమెంట్ నుండి మాకు ఎప్పుడైతే వాళ్ళు ఏఐని, డిజిటల్ లిటరసీని ఇంటిగ్రేట్ చేయాలనుకుంటున్నారో సేమ్ మేడం వాళ్ళు చెప్పినట్టు ఈ బేసిక్ కాన్సెప్ట్స్ అన్నది 1, 2, 3లో మేడం వాళ్ళు చక్కగా ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. 4th, 5thలో కొన్ని మేజర్ కాన్సెప్ట్స్ ఉంటాయి. ఏంటంటే షేప్స్ అని, అలాగే యాంగిల్స్ అని అన్న కాన్సెప్ట్స్ అనే మ్యాథ్స్ కాన్సెప్ట్స్ ఉంటాయి. మ్యాథ్స్ కొంచెం భయం వేస్తూ ఉంటుంది వాళ్ళకి, కానీ ఇలాంటి సమయంలో వాళ్ళు మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ కలిగి చేయడానికి మేము ఏం చేసామంటే ఆ కాన్సెప్ట్స్ని తీసుకొచ్చి కోడ్ మిత్రని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. దాని ద్వారా పిల్లలకి ఏంటంటే మ్యాథ్స్ అంటే ఇంకా ఇంట్రెస్ట్ పెరుగుతుంది, చక్కగా నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే కోడింగ్తో సహా వాళ్ళు షేప్స్ని డ్రా చేసినప్పుడు అరే మేము కూడా కోడింగ్ చేస్తూ ఇటువంటి మ్యాథ్స్ కాన్సెప్ట్ నేర్చుకుంటున్నాం అన్న ఉత్సాహం కూడా వాళ్ళకి పెరుగుతుంది. మ్యాథ్స్ అంటేనే జనరల్గా అందరికీ భయం ఉంటుంది, ఎప్పుడు అది అర్థం కాకపోతే. అది అర్థం అయితే ఈజీ ఆఫ్ లెర్నింగ్. కాలర్ ఉన్నారు, వారితో మాట్లాడతారు. హలో మేడం, నమస్కారం మేడం. నమస్తే అండి, చెప్పండి. మేడం సతీష్, కొండాపూర్ తాండా, లింగంపేట మండల్, కామారెడ్డి డిస్ట్రిక్ట్ మేడం. ఓకే సతీష్ గారు చెప్పండి. మేడం, Gcompress యాప్ ఇంతకు ముందు నేను పిల్లలతో చేయించాను మేడం, ఆల్రెడీ లైవ్ లో చూసుకుంటున్న ఫోన్ లో చేయించాను. ఓకే, ఎంత అద్భుతంగా ఉందంటే మేడం, ఈ డ్రా నెంబర్స్ అనేది ఉంది కదా ఇందులో న్యూమరికల్ లో. అవును,
ఇప్పుడు జస్ట్ పిల్లలతో చేయించాను మేడం. వాళ్ళ ఫ్లవర్ ని చూసి ఎంత చాలా చాలా అంటే చాలా ఆనందంగా రెస్పాండ్ అవుతారు మేడం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఆల్రెడీ పిల్లవాళ్ళతో చేయిస్తున్నాను మేడం నేను. ఓకే, ఈ కార్యక్రమం చూసాక మీరు పిల్లలతో చేయించేస్తున్నారు? అవును మేడం, ఆల్రెడీ లైవ్ లో నడుస్తుంది. ఆ లైవ్ ప్రకారం మీరు చూపించారు కదా, దాని ప్రకారం చేయిస్తున్నాను. చాలా సంతోషం అండి. ఇక్కడ లైవ్ ప్రోగ్రామ్ చూస్తూ మీరు పిల్లలకి అక్కడ లైవ్ లో చేయించడం అనేది మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. ఇట్లా టీచర్స్ అందరూ ఉత్సాహం చూపించి మరి మన పిల్లలందరికీ ఇట్లా డిజిటల్ లిటరసీని ఇంట్రొడ్యూస్ చేయడమే కాకుండా అందులో నిష్ణాతులను చేసే సంకల్పం మనం తీసుకుందాము. రైట్, మరో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి. హలో, నా పేరు శ్రీలత మేడం అండి, హన్మకొండ నుండి గవర్నమెంట్ మర్కజీ స్కూల్ నుంచి మాట్లాడుతున్నా. ఓకే శ్రీలత గారు చెప్పండి. 4th క్లాస్ లో ఏ క్లాసెస్ ఏ చాప్టర్స్ కునేది బుక్ లో ఇవ్వలే కదండి. 4th క్లాస్ కి సంబంధించా? 4th క్లాస్ కు సంబంధించి బుక్ లో మనకు ఎక్కడ ఇప్పుడు సెకండ్ క్లాస్ కి మధ్యలో ఒక పేజీలో ఏ క్లాసెస్ ఎక్కడ ఉంటాయి అనేది ఇచ్చారండి. ఓకే, అయితే 4th క్లాస్ కి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు. కాకపోతే మనకు ఒక దగ్గర రాసి ఇచ్చారు, అది మేము చేసుకుంటున్నాం కానీ బుక్ లో ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు ఒకటి. ఓకే, కోడింగ్ మిత్ర కూడా ఓపెన్ అవ్వట్లేదు మా స్కూల్లో. మేము ఏ క్లాసెస్ రన్ చేస్తున్నాం, ఓకే, కోడింగ్ మిత్ర కూడా మాకు కొంచెం ఓపెన్ అవ్వట్లేదు మేడం. ఓకే ఓకే. సో 4th క్లాస్ కరికులంలో ఇది ఎక్కడుంది అనేది ప్రింట్ లేదు, అదొకటి ఉన్న కోడ్ మిత్రకి సంబంధించి 2 డౌట్స్. చెప్పండి శామ్ గారు. సో మొట్టమొదటిగా మనం చూసుకున్నప్పుడు మేడం వాళ్ళు 1, 2, 3 గ్రేడ్స్లో చక్కగా డిజిటల్ లిటరసీకి సంబంధించిన లెసన్స్ అన్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. 4th క్లాస్లో మనం చూసుకున్నప్పుడు కోడింగ్ విత్ షేప్స్ అన్నది మనం ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నప్పుడు పిల్లలకు మొట్టమొదటిగా 2 చిన్న ప్రశ్నలు టీచర్స్ అడగడం జరుగుతుంది. ఏంటంటే పిల్లలకి పజిల్స్ అంటే బాగా ఇంట్రెస్ట్ ఉంటుంది. పజిల్స్ క్రియేట్ చేసేటప్పుడు కూడా పజిల్స్లో ఏం జరుగుతుందంటే ఏ ఒక్క చిన్న పీస్ మిస్ అయినా కానీ ఆ పజిల్ అన్నది కంప్లీట్ జరగదు. పిల్లలకు కూడా ఆ విషయం తెలుసు. సో పజిల్ మోడ్లోనే ఇటువంటి కోడ్ మిత్రల్లో కూడా వాళ్ళు కోడింగ్ నేర్పించడం జరుగుతుంది. అలాగే రెండోది ఏంటంటే మన పిల్లలకు కూడా ఫోన్స్ ఇప్పుడు బాగా యూజ్ చేస్తున్నారు. వాళ్ళకి అడిగిన ఇంకో ప్రశ్న ఏంటంటే మీరు ఐకాన్స్ని ఏదైతే మొబైల్ ఫోన్ ఐకాన్స్ ఏదైతే ఉంటాయో అవి ఎలా మూవ్ చేస్తారని పిల్లలు అడిగినప్పుడు చక్కగా ఐకాన్ ఎలా టచ్ చేసి వాళ్ళని ఎలా డ్రాగ్ అండ్ చేస్తారు, డ్రాగ్ అండ్ డ్రాప్ అంటారు. అలాగే కోడ్ మిత్రాల్లో కూడా వాళ్ళు కోడ్ రాయాల్సిన అవసరం లేదు, వాళ్ళు చక్కగా డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తూ కూడా వాళ్ళు ఈ యొక్క బ్లాక్స్ని అరేంజ్ చేయొచ్చు. వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా ఇవ్వడం జరిగింది. మన బుక్లో చూసుకున్నప్పుడు ఆ యాక్టివిటీలో ఏంటంటే టీచర్ ఏం చేయాలంటే ఈరోజు మనం షేప్స్ నేర్చుకుందాం, కానీ ఏంటంటే ఈసారి మాన్యువల్గా కాదు, డ్రా చేయడం కాదు, డైరెక్ట్గా కోడింగ్ చేస్తూ కూడా మన షేప్స్ గురించి తెలుసుకోవచ్చు. దాంట్లో మీరు కోడింగ్ రాయాల్సిన అవసరం లేదు, చక్కగా ఏంటంటే డ్రాగ్ అండ్ డ్రాప్ చిన్న చిన్న బ్లాక్స్ని యాడ్ చేస్తూ డ్రాగ్ చేస్తూ అలాగా మీరు కోడ్ చేస్తూ షేప్స్ కూడా డ్రా చేయొచ్చు అని చెప్పడం జరుగుతుంది. బుక్లో కూడా మేము స్టెప్స్ ఇవ్వడం జరిగింది. స్టెప్స్ చూసినప్పుడు మొట్టమొదటిగా మీరు ఏం చేయాలంటే ఇంటర్నెట్ కనెక్టివిటీ ఉన్న సిస్టమ్ కానీ ఏదైనా తీసుకుని అక్కడ telangana.codemitra.org ఈ లింక్కి వెళ్ళాలి. telangana.codemitra.org ఈ బుక్ లింక్ అన్నది కూడా మీకు బుక్లో ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత మనం ఏం చేయాలి అంటే అక్కడ నెక్స్ట్ స్టెప్ అక్కడ క్లాస్ 4th క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి క్లాస్ 4 షేప్స్ అన్న ఒక యాక్టివిటీ అక్కడ ఉండడం జరుగుతుంది. ఆ యాక్టివిటీని అక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు ఇంటర్ఫేస్ అన్నది మీకు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. ఆ ఇంటర్ఫేస్లో మీకు కొన్ని బ్లాక్స్ కనిపిస్తాయి. ఆ బ్లాక్స్ అన్నీ కూడా సీక్వెన్స్లో యాడ్ చేసి అలాగే అక్కడ ఒక గ్రీన్ ఫ్లాగ్ ఉంటుంది, అది క్లిక్ చేసినప్పుడు ఆ ప్రోగ్రామ్ అన్నది రన్ అవుతుంది. ఒక్కసారి మనం చూసుకున్నప్పుడు ఎప్పుడైతే telangana.codemitra.org ఈ సైట్ అన్నది మనం క్లిక్ చేసినప్పుడు మనకి ఇంటర్ఫేస్ అన్నది ఎలా కనిపిస్తుంది. మనకి చక్కగా కోడ్ మిత్ర అన్నది ఇక్కడ, అలాగే తెలంగాణ గవర్నమెంట్కి సంబంధించిన సింబల్స్, అలాగే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ డిజిటల్ లిటరసీ ఇన్ స్కూల్స్ ఇన్ తెలంగాణ అది కూడా ఇలా హెడ్డింగ్ కనిపిస్తుంది. చక్కగా ఇప్పుడు పనిచేస్తుంది మేడం, ఇప్పుడైతే ఎటువంటి ప్రాబ్లం రాదు. ఆల్రెడీ ఇప్పుడు కూడా చూడొచ్చు లైవ్లో. అలాగే మనం ఇక్కడ 4th క్లాస్ గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి 4th క్లాస్కి సంబంధించిన ఈ యొక్క ఆప్షన్ ఏదైతే ఉందో దాని మీద మనం క్లిక్ చేసి గో టు యాక్టివిటీ అన్న యాక్టివిటీ మీద క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు యాక్టివిటీ ఇంటర్ఫేస్ అన్నది ఇలాగ ఓపెన్ అవ్వడం జరుగుతుంది. యాక్టివిటీ ఇంటర్ఫేస్లో మీకు ఒక ఫస్ట్ టాస్క్ ఇన్స్ట్రక్షన్ అన్నది మీకు కనిపిస్తుంది. ఆ టాస్క్ ఇన్స్ట్రక్షన్ ఏంటంటే డ్రా స్క్వేర్ బ్లాక్ ఉపయోగించి స్క్వేర్ షేప్ని డ్రా చేయండి అన్నది టాస్క్ ఇన్స్ట్రక్షన్ అన్నది ఇక్కడ మీకు కనిపించడం జరుగుతుంది. కనిపించిన తర్వాత అక్కడ టాస్క్ ఇన్స్ట్రక్షన్ ఒకవేళ వాళ్ళకి చదవడం రాకపోతే ఇక్కడ వాళ్ళకి స్పీకర్ ఐకాన్ అన్నది ఇవ్వడం జరిగింది. ఈ స్పీకర్ ఐకాన్ క్లిక్ చేసినప్పుడు చక్కగా ఈ యొక్క టాస్క్ ఇన్స్ట్రక్షన్ని అది చదివి మీకు వినిపిస్తుంది. అలాగే అవుట్పుట్ కూడా స్క్వేర్ ఎలా ఉంటుందో కూడా ఇక్కడ మీకు చూపించడం జరిగింది. ఇలా స్క్వేర్ బ్లాక్ అన్నది అక్కడ డ్రా చేయడం జరుగుతుంది. మనం వెంటనే ఏం చేయాలంటే ఇక్కడ గెట్ స్టార్టెడ్, ఓకే
నేను టాస్క్ ఇన్స్ట్రక్షన్ చూశాను, చక్కగా దాన్ని విన్నాను, నాకు కావాల్సిన అవుట్పుట్ ఇది, స్క్వేర్ ఎలా డ్రా అవుతుందని అని పిల్లలకి అర్థమైన తర్వాత వాళ్ళు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేయాలి. ఇప్పుడు వాళ్ళకి ఇంటర్ఫేస్ అన్నది ఇలా కనిపించడం జరుగుతుంది. ఇంటర్ఫేస్లో మీరు చూసుకున్నప్పుడు ఇక్కడ మీకు ప్లస్ అండ్ మైనస్ సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి. చాలా ఈజీ ఇంటర్ఫేస్ ఇవ్వడం జరిగింది. పిల్లలకి జూమ్ ఇన్ జూమ్ అవుట్ తెలుసు కాబట్టి జూమ్ చేయడానికి ప్లస్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అన్నది జూమ్ అవుతుంది. అలాగే మైనస్ మీద క్లిక్ చేస్తే ఇంటర్ఫేస్ అన్నది జూమ్ అవుట్ కనిపిస్తుంది. పిల్లలు వాళ్ళ స్క్రీన్కి తగ్గట్టుగా వాళ్ళు జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేయొచ్చు. అలాగే బ్లాక్స్ని కూడా ఇలా తీసుకుని ఇక్కడ డ్రాప్ చేసుకోవచ్చు. అలాగే మన ఎడం వైపుని చూసుకున్నప్పుడు 2 బ్లాక్స్ మనకి ఎక్కడ కనిపిస్తున్నాయి. స్టార్ట్ కలర్ అంటే కలర్ని స్టార్ట్ చేయి, అలాగే డ్రా ఏ స్క్వేర్ అంటే స్క్వేర్ని డ్రా చేసి ఒక బ్లాక్ అని కనిపిస్తుంది. దీన్ని బ్లాక్ ఏరియా అంటారు. 2 చిన్న బ్లాక్స్ ఇవ్వడం జరిగింది. అలాగే మధ్యలో మనం చూసుకున్నప్పుడు ఇది కోడింగ్ ఏరియా అంటారు. దీంట్లో కోడ్ని మనం రాయొచ్చు, అంటే రాయాల్సిన అవసరం లేదు. ఇచ్చిన బ్లాక్స్ని జోడించడం, ఒక సీక్వెన్స్లో జోడించినప్పుడు అది కోడ్గా మారుతుంది. ఇక్కడ మనకు ఆల్రెడీ వెన్ ద ఫ్లాగ్ ఇస్ క్లిక్ అంటే నేను ఫ్లాగ్ని క్లిక్ చేసినప్పుడు స్టార్ట్ కలర్ అన్న బ్లాక్ కూడా ఇవ్వడం జరిగింది. అంటే కలర్ని స్టార్ట్ చేయి. కానీ ఏం చేయాలి, నేను ప్రోగ్రామ్ స్టార్ట్ చేయాలి, కలర్ చేయాలి, కానీ ఏం చేయాలి అని అడిగినప్పుడు డ్రా ఏ స్క్వేర్ బ్లాక్, సింపుల్గా ఇక్కడ బ్లాక్ని తీసుకొచ్చి ఫోన్లో ఎలా అయితే ఐకాన్స్ని డ్రాగ్ చేస్తామో ఇలా డ్రాగ్ చేసి దీనికి అటాచ్ చేసాం. నా ప్రోగ్రామ్ తయారైపోయింది. తయారైన తర్వాత సింపుల్గా సరే నా ప్రోగ్రామ్ తయారైంది కదా, నాకు ఇంకా స్క్వేర్ కనపడలేదు అన్నప్పుడు ఇక్కడ గ్రీన్ ఫ్లాగ్ ఒకటి కనిపిస్తుంది కదండి. ఈ గ్రీన్ ఫ్లాగ్ మీద ఒక్కసారి క్లిక్ చేస్తే చూడండి చక్కగా ఒక స్క్వేర్ అన్నది తయారైపోయింది. ఒక ప్రైజ్గా ఇక్కడ ఒక చిన్న కప్పు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఈ యాక్టివిటీ కూడా చాలా సింపుల్గా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. ఎన్నిసార్లు కావాలితే అన్నిసార్లు ట్రై చేయొచ్చు. ఇది వచ్చేసరికి స్క్వేర్ యాక్టివిటీ. ఇది 4th గ్రేడ్లో మనం చూడొచ్చు. పిల్లలు ఎటువంటి కష్టం పడక్కర్లేదు. కానీ స్క్వేర్ అన్నది వాళ్ళు కోడింగ్ ద్వారా మాన్యువల్గా రాస్తారు. పిల్లలు అన్న వాళ్ళు చక్కగా రాస్తారు. కానీ ఇప్పుడు కోడింగ్లో వాళ్ళు స్వతహాగా వాళ్ళు కోడ్ చేస్తున్నప్పుడు ఇంకా చాలా ఆనందిస్తారు. ఇలాగా గ్రేడ్ 4లో అన్నది మనం చెప్పడం జరిగింది. అలాగే గ్రేడ్ 5లోకి వచ్చి చూసేసినసరికి గ్రేడ్ 5లో కూడా సేమ్ కోడింగ్ విత్ షేప్స్ అన్నది యాక్టివిటీ కూడా మీకు కనిపిస్తుంది. ఇక్కడ కూడా మనం సేమ్ పజిల్ ద్వారా కూడా వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. ఫస్ట్ టైం కాబట్టి పిల్లలకి పజిల్స్ అంటే ఇష్టం కాబట్టి టీచర్ ఏం చెప్తారంటే మీకు పజిల్స్ బాగా ఇష్టం కదా, ఇక్కడ కూడా డ్రాగ్ అండ్ డ్రాప్ మోడ్నే ఇవ్వడం జరిగింది. డ్రాగ్ అండ్ డ్రాప్ మోడ్ ద్వారానే వాళ్ళు బ్లాక్స్ అనేది అరేంజ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ యాక్టివిటీ కూడా సేమ్ ఇంటర్ఫేస్ అనేది telangana.codemitra.org లోనికే వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత వాళ్ళు కానీ ఇప్పుడు ఈసారి ఏం చేయాలంటే telangana.codemitra.orgకి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఇప్పుడు మాత్రం నెక్స్ట్ ఏదైతే ఉందో 5th గ్రేడ్ కాబట్టి వాళ్ళు 5th గ్రేడ్ అన్నది సెలెక్ట్ చేసుకోవాలి. 4th గ్రేడ్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది, 5th గ్రేడ్ వాళ్ళకి సెపరేట్గా ఉంటుంది. వాళ్ళు 5th గ్రేడ్కి వచ్చి ఫస్ట్ యాక్టివిటీ డ్రా ఏ హెక్సాగాన్. హెక్సాగాన్ అంటే చాలా మందికి వాళ్ళకి తెలియదు. స్క్వేర్ అంటే తెలుసు, ట్రయాంగిల్ అంటే తెలుసు. ఇక్కడ గో టు యాక్టివిటీ అని క్లిక్ చేసిన తర్వాత వాళ్ళకి కూడా ఒక టాస్క్ ఇన్స్ట్రక్షన్ ఇక్కడ మనకి కనిపిస్తుంది. యూజ్ డ్రా హెక్సాగాన్ బ్లాక్ టు డ్రా హెక్సాగాన్ షేప్ అంటే హెక్సాగాన్ డ్రా చేయడానికి ఈ హెక్సాగాన్ బ్లాక్ని ఉపయోగించండి. దీనికి సంబంధించిన టాస్క్ ఫైల్, సౌండ్ ఫైల్ అన్నది ఇక్కడ వాళ్ళు వినొచ్చు. తర్వాత హెక్సాగాన్ ఒకవేళ డ్రా అయితే ఇలా ఉంటుంది అన్నది వాళ్ళకి ఇక్కడ చూడొచ్చు. తర్వాత చక్కగా వాళ్ళు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి జూమ్ ఇన్ చేసుకోవచ్చు. జూమ్ ఇన్ చేసుకున్న తర్వాత వాళ్ళు హెక్సాగాన్ డ్రా చేయడానికి ఇందాక 4th గ్రేడ్ వాళ్ళు స్క్వేర్ డ్రా చేశారు. 5th గ్రేడ్ వాళ్ళు వచ్చేసరికి హెక్సాగాన్ కొంచెం కాంప్లికేటెడ్ షేపే, కొంచెం భయపడతారు. కానీ అసలు ఎలా ఉంటుంది అన్నది వాళ్ళు తెలుసుకోవాలనుకుంటే డ్రా ఏ హెక్సాగాన్ అన్నది తీసుకుని వచ్చి చక్కగా ఇక్కడ ఈ బ్లాక్ యాడ్ చేసినప్పుడు ఒక కోడ్ అన్నది చక్కగా నిర్మించడం జరిగింది. ఇది నేను ఫ్లాగ్ని క్లిక్ చేసినప్పుడు కలర్ స్టార్ట్ చేసి ఇందాకలో అయితే స్క్వేర్ బ్లాక్, ఇప్పుడు 5th గ్రేడ్ వాళ్ళకి అయితే హెక్సాగాన్ బ్లాక్. హెక్సాగాన్ డ్రా చేయడం అన్నది వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు చక్కగా ఇక్కడికి వచ్చి వెన్ ద ఫ్లాగ్ ఇస్ క్లిక్డ్ మీద కాబట్టి ఈ ఫ్లాగ్ మీద క్లిక్ చేసినప్పుడు హెక్సాగాన్ షేప్ అన్నది డ్రా అవడం జరిగింది. ఇది వీళ్ళకి సంబంధించిన ఫస్ట్ యాక్టివిటీ. ఇక్కడ చక్కగా టీచర్స్ ఏం చేయాలంటే ఒకవేళ అక్కడ ఎఫ్పి ప్యానల్స్ ఉంటే ప్యానల్స్లో వాళ్ళు డ్రాగ్ చేస్తూ డ్రాప్ చేసినప్పుడు పిల్లలు చాలా ఆనందిస్తూ ఉంటారు. అరే నేను చిన్న బ్లాక్ చేసి ఇక్కడ యాడ్ చేసినప్పుడు నేను కూడా కోడింగ్ చేయగలుగుతున్నానే, కోడింగ్ అంటే చాలా కష్టం అనుకున్నాను కానీ మ్యాథ్స్ ద్వారా ఎంత ఈజీగా నేర్చుకోవచ్చు అని చాలా వాళ్ళు ఆనందపడతారు. అలాగే మనం ఇక్కడ చూసుకున్నప్పుడు 5th గ్రేడ్ వాళ్ళు కాబట్టి కొంచెం రెగర్ అన్నది కొంచెం పెంచడం జరిగింది. వాళ్ళకి 2 యాక్టివిటీస్ ఉంటాయి. ఫస్ట్ యాక్టివిటీలో వాళ్ళు హెక్సాగాన్ షేప్ని ఈజీగా డ్రా చేశారు. అయితే ఈసారి లాజికల్ టర్మ్ కూడా వాళ్ళకి నేర్పించడం జరిగింది. ఎందుకంటే 5th గ్రేడ్లో వాళ్ళు షేప్స్తో పాటు ఏం నేర్చుకుంటారంటే యాంగిల్స్ కూడా నేర్చుకుంటారు. అంటే ట్రయాంగిల్కి ఎంత యాంగిల్ ఉంటుంది, స్క్వేర్ ఎంత యాంగిల్లో డ్రా చేయొచ్చు, ఈ యాంగిల్ కాన్సెప్ట్స్ అన్నది 5th గ్రేడ్లో వాళ్ళకి నేర్పించడం జరుగుతుంది. కాబట్టి మేము యాక్టివిటీ 2లో కూడా మేము యాంగిల్స్ కాన్సెప్ట్స్ని ఇంటిగ్రేట్ చేయడం జరిగింది. అంటే ఈసారి వాళ్ళు స్క్వేర్ డైరెక్ట్గా డ్రా చేయరు. ఈసారి స్క్వేర్ని ఎలా ఏం చేస్తారంటే వాళ్ళు సీక్వెన్స్ యాడ్ చేసినప్పుడే కరెక్ట్గా స్క్వేర్ అనేది డ్రా అవుతుంది. దానికి ఎప్పుడు టర్న్ లెఫ్ట్ జరగాలి, ఎప్పుడు ముందుకెళ్ళాలి, ఎక్కడ డ్రా చేయాలన్నా పూర్తి సీక్వెన్స్ ఈసారి వాళ్ళు కోడ్ చేయవలసి వస్తుంది. దానికి సంబంధించిన యాక్టివిటీ కూడా
codemitra.org మనం చూడొచ్చు. దానికి సంబంధించిందే ఈ 3వ యాక్టివిటీ అందరూ చూడొచ్చు. ఇక్కడ క్లాస్ 5th మనం చూడొచ్చు చివరి యాక్టివిటీ డ్రా ఏ స్క్వేర్ అన్నది. ఇది 4th గ్రేడ్ లాగా డైరెక్ట్ బ్లాక్ కాదు. ఇక్కడ పిల్లలు అన్నది లాజిక్ రాయాలి. ఆ యాంగిల్ ఎంత ఎప్పుడు ఎక్కడ మారుతుంది అన్నది ఇక్కడ వాళ్ళు చేయాల్సి వస్తుంది అనమాట. ఒక్కసారి చూద్దాం దీన్ని కూడా. గో టు యాక్టివిటీ మీద క్లిక్ చేసినప్పుడు ఇక్కడ మనం చూడొచ్చు ఆల్రెడీ యాడ్ లాజిక్. ఈసారి డ్రా ఏ స్క్వేర్ లేదు, ఇప్పుడు లాజిక్ వాళ్ళు యాడ్ చేయాలి. వాళ్ళు నేర్చుకోవాలి ఆ యాంగిల్ ఎంత ఉంటుంది, 90 degrees ఎప్పుడు తిరుగుతుంది, రైట్ సైడ్ ఎప్పుడు తిరుగుతుంది, లెఫ్ట్ సైడ్ ఎప్పుడు తిరుగుతుంది అన్న లాజిక్ను వాళ్ళు ఇక్కడ యాడ్ చేయాలి. అలా యాడ్ చేసినప్పుడు వాళ్ళు చక్కగా స్క్వేర్ అన్నది ఇక్కడ డ్రా చేయడం జరుగుతుంది. పిల్లలన్న వాళ్ళు గెట్ స్టార్టెడ్ మీద క్లిక్ చేసి జూమ్ ఇన్ చేసుకోవచ్చు. వాళ్ళకి కావాల్సిన స్క్రీన్ సైజ్ అంతా కూడా జూమ్ ఇన్ చేసుకోవచ్చు. ఆల్రెడీ ఒక్కసారి పిల్లలు ఆల్రెడీ తెలుసు కాబట్టి గ్రీన్ ఫ్లాగ్ మీద క్లిక్ చేసి అరే ఇప్పుడు స్క్వేర్ డ్రా అయిపోతుంది అని క్లిక్ చేస్తారు, కానీ స్క్వేర్ అన్నది డ్రా అవదు. అరే ఓ నో అంటే నేను ఇంకా పూర్తి స్క్వేర్ డ్రా చేయలేకపోతున్నా, ఏమైంది, బ్యాక్ టు టాస్క్. ఒకసారి టాస్క్ బ్యాక్కి వెళ్ళి చూద్దాం. ఒకసారి చూసినప్పుడు కోడ్ అన్నది పూర్తిగా లేదు, పజిల్ పూర్తిగా లేదు. పజిల్ను పూర్తి చేయాలి, పూర్తి చేసినప్పుడే స్క్వేర్ అన్నది డ్రా అవుతుంది. కాబట్టి ఒక్కసారి వాళ్ళు లాజిక్ చూసినప్పుడు ఒక లైన్ డ్రా అవుతుంది. లైన్ డ్రా చేసిన తర్వాత ఏమవుతుందంటే లెఫ్ట్ టైం 90 degrees, స్క్వేర్ అన్నది 90 degreesలోనే మనం చేయగలం. 90 degrees మారుతుంది. ఓకే 90 degreesకి వెళ్ళింది. తర్వాత ఇంకొక లైన్ డ్రా అయింది. ఓకే లైన్ డ్రా అయింది. రెండో లైన్ కూడా ఇక్కడ కనిపిస్తుంది. టర్న్ లెఫ్ట్ 90 degrees కూడా మారుతుంది. కానీ ఒకసారి మనం గమనించాలి, ఇక్కడ నేను 2 లైన్లు ఇచ్చాను కాబట్టి 2 లైన్లే డ్రా చేస్తుంది. కానీ స్క్వేర్ డ్రా చేయాలంటే మనకి ఎన్ని లైన్స్ ఉండాలి, 4 లైన్స్ కావాలి. అలాగే 4 లైన్స్లో కూడా 90 degrees అన్నది కరెక్ట్గా తిరగాలి. కాబట్టి నేను 2 ఇచ్చాను కాబట్టి నేను 2 అవుతుంది. అది అసంపూర్ణంగా ఉంది కాబట్టి పిల్లలు ఏం చేయాలంటే మిగిలిన పజిల్ని పూర్తి చేయడానికి డ్రా లైన్, నెక్స్ట్ ఇంకోసారి డ్రా లైన్ క్లిక్ చేయాలి. తర్వాత టర్న్ లెఫ్ట్, ఇంకొకసారి టర్న్ లెఫ్ట్ చేయాలి. చివరిగా ఇంకొక డ్రా లైన్ పూర్తిగా చూడండి. డ్రా లైన్లు ఎన్ని ఉన్నాయి, 1 2 3 4 4 లైన్లు డ్రా చేస్తుంది. ప్రతిసారి కూడా డ్రా లైన్ అయిన తర్వాత లెఫ్ట్ టైం 90 degrees అన్నది అది డిగ్రీస్ టర్న్ అవుతుంది. ఇప్పుడు ఇలా లాజిక్ మనది చేసినప్పుడు ఒక్కసారి గ్రీన్ ఫ్లాగ్ క్లిక్ చేసినప్పుడు చక్కగా స్క్వేర్ అన్నది వాళ్ళు డ్రా అవుతుండడం జరుగుతుంది. ఒక్కసారి వాళ్ళు ఎప్పుడైనా తప్పు చేసినప్పుడు కూడా అవుట్పుట్ అన్నది కూడా మనం చూడొచ్చు. ఒకవేళ వాళ్ళు ఎక్కడన్నా కానీ ఒక్కసారి లాజిక్ అన్నది తప్పుగా రాసినప్పుడు పూర్తిగా వాళ్ళకి ఎక్కడ తప్పు అయ్యిందో అది చెప్పడం జరుగుతుంది. అంటే నువ్వు 3 లైన్లే గీసావు, ఇంకో లైన్ గీయాలి, అంటే లాజిక్ ఒకసారి తప్పు అయింది, ఒకసారి సరి చేసుకో అన్నప్పుడు పిల్లలు చక్కగా ఏంటంటే ఎక్కడ తప్పు అయిందో ఆ లాజిక్ని ఇక్కడ సీక్వెన్స్లో కరెక్ట్గా యాడ్ చేసుకుంటూ చక్కగా స్క్వేర్ అన్నది వాళ్ళు డ్రా చేయొచ్చు. దీని ద్వారా వాళ్ళకి ఏంటంటే ఫండమెంటల్స్ ఎక్కడ కరెక్ట్గా మనం వెళ్ళాలి, ఎక్కడ సీక్వెన్స్ ఉండాలి, పెన్ ఉపయోగించి వాళ్ళు చక్కగా చేస్తారు. కానీ బ్లాక్స్లో చేసేటప్పుడు కోడింగ్లో కూడా చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు. ఎందుకంటే కంప్యూటర్ మన ఏది కరెక్ట్గా చెప్తే అదే చేస్తుంది. టర్న్ లెఫ్ట్ అంటే టర్న్ లెఫ్టే చేస్తుంది, 90 degrees అంటే 90 degrees చేస్తుంది, 3 సార్లు గీయమంటే 3 సార్లు గీస్తుంది. మన పెన్ మీద చక్కగా చేస్తారు, కానీ కంప్యూటర్తో చేయించేటప్పుడు ఓకే కంప్యూటర్లో ఒకవేళ సీక్వెన్స్ రాయాలంటే ఎంత కరెక్ట్గా రాయాలా, దీన్నే వాడుక భాషలో ఏమంటామంటే అల్గారిథం అని అంటాం. ఇవన్నీ వాళ్ళకి నేర్పించడం మనం జరుగుతుంది. కాబట్టి ఈ 2 సింపుల్ యాక్టివిటీస్ అన్నది గ్రేడ్ 5th మనం ఇవ్వడం జరిగింది. ఏ టెక్నాలజీ ఈ రోజుల్లో ఎంతలా దూసుకుపోతుందో దాని ప్రభావం మన మీద ఎంతలా ఉందనేది మనకు తెలుసు. సరే, ఏ టెక్నాలజీ, డిజిటల్ లిటరసీ, కోడింగ్ మిత్ర, దీనికి సంబంధించి మనం డిస్కస్ చేద్దాం. కాలర్ ఉన్నారు. హలో చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ అండి. నా పేరు విశాల్ అండి. ఓకే. ఎంపీయూపీఎస్ కోమటికొండాపూర్, జగిత్యాల డిస్ట్రిక్ట్ అండి. ఓకే. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యాప్ అయితే చాలా బాగుందండి. పిల్లలు కూడా ఇంటి వద్ద కూడా వాళ్ళు ఎంగేజ్ అయ్యేలా చేయొచ్చు. వాళ్ళకి సెల్ఫ్ లెర్నింగ్ లాగా ఉంది. ప్లస్ కాన్సెప్ట్ కూడా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ లో అన్ని అబ్స్ట్రాక్ట్ కాన్సెప్ట్స్ ఉంటాయి కదండి, వాటిని కాంక్రీట్ కాన్సెప్ట్ లాగా వాళ్ళకి అర్థమయ్యేటట్టుగా ఈ యాప్ లో ఉంది మేడం. చాలా చక్కగా ఉంది మేడం. ఇంకో క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు మీరు డిజిటల్ లిటరసీ కరికులం చెప్తున్నారు కదా క్లాస్ వైజ్ గా, పిల్లలకు ఏ ఇయర్ నుండి ఇంప్లిమెంట్ చేయడం, మనం ఏ ఇయర్ నుండి, ఈ ఇయరా దానికి సంబంధించిన ఏమైనా వర్క్ బుక్స్ వస్తాయా, ఈ కరికులం ని ఇంప్లిమెంటేషన్ ఎప్పుడు చేయడం, ఎలా చేయడం అనేది ఒకటి డౌట్ అండి. ఓకే అండి విశాల్ గారు. విశాల్ గారు, అయితే ఇప్పుడు మనం ఈ 25-26 అకాడమిక్ ఇయర్ కి ఆల్రెడీ టెక్స్ట్ బుక్స్ లో ఒక చాప్టర్ గా ఇంటిగ్రేట్ చేయడం జరిగిందండి. మీకు వచ్చిన టెక్స్ట్ బుక్స్ని ఒకసారి మ్యాథ్స్ టెక్స్ట్ బుక్స్ని చూసినట్టయితే మనం ఏ కాన్సెప్ట్ మ్యాథ్స్ టెక్స్ట్ బుక్లో ఉందో దానికి సంబంధించిన యాక్టివిటీనే ఇమీడియట్ పేజ్గా ఇవ్వడం జరిగింది, ఇమీడియట్ చాప్టర్గా ఇవ్వడం జరిగింది. అయితే ఇందాక కాలర్ కూడా ఒకరు అన్నారు, మరి మా దగ్గర మాకు కనబడట్లేదు అంటే బహుశా నెక్స్ట్ పార్ట్లో మీకు వస్తూ ఉండొచ్చు.
ఆల్రెడీ ఈ అకాడమిక్ ఇయర్ నుండి మనం స్టార్ట్ చేసాము. పైలట్ ప్రాజెక్ట్ లాస్ట్ ఇయర్ జరిగింది. ఇప్పుడు ప్రతి స్కూల్లో మనము ఈ డిజిటల్ లిటరసీని ఈ 25-26 సంవత్సరం నుండి ఇంట్రొడ్యూస్ చేస్తున్నాం. ఓకే అండి, మరో కాలర్ ఉన్నారు. హలో, నమస్తే మేడం. నమస్తే అండి. నా పేరు రాజ్ కుమార్ మేడం, ఎంపీపీఎస్ వావిలాల, జనగామ డిస్ట్రిక్ట్ మేడం. ఓకే రాజ్ కుమార్ గారు చెప్పండి. మేము అప్పుడు 165 మెంబర్స్ లో మాకు ట్రైనింగ్ ఇచ్చినప్పుడు మేము కూడా వచ్చాం మేడం ముందుసాడికి. నేను ఒక టీచర్, మ్యాథ్స్ టీచర్ గా వచ్చాను మేడం. ఆ రోజు ట్రైనింగ్ చాలా బాగుంది మేడం. హలో, ఓకే వింటున్నామండి. దాన్ని మేము ఇక్కడ మా టీచర్స్ మేము చెప్పామండి. పేరెంట్స్ మీటింగ్ 21-22 రోజు ఇనాగ్రేషన్ కు ముందు ఒక దాత మా దగ్గర గంట రవీంద్ర సార్ అని 5 కంప్యూటర్స్ కూడా ఆ సార్ కు ఇట్లా ఈ ప్రోగ్రామ్ గురించి వివరిస్తే 5 కంప్యూటర్స్ మాకు డొనేట్ చేశారు మేడం. దాన్ని బట్టి ఇప్పుడు మాకు 23rd రోజు పేరెంట్స్ మీటింగ్ పెట్టాం మేడం మేము. హలో, ఓకే వింటున్నాం రాజ్ కుమార్ గారు చెప్పండి. పెట్టాము. దాని వల్ల మాకు ఈ ఇయర్ ఒక 20-30 మెంబర్స్ పెరిగిపోయారు మేడం. మా పాలకుర్తి మండల్లో మాదే ఇప్పుడు అంటే హైయెస్ట్ స్ట్రెంత్ మేడం ప్రజెంట్ ఇక్కడ. సూపర్ సూపర్, చాలా ఆనందంగా ఉంది మీరు చెప్తుంటే. స్ట్రెంత్ కూడా పెరిగింది. ఓకే అండి, తప్పకుండా మనము ఇస్తున్న ఈ యాక్టివిటీస్ కానీ ఈ జీ కంప్రెస్ యాప్ కానీ ఏదైతే డిజిటల్ లిటరసీ ఉందో దాన్ని మనము కంపల్సరీగా పేరెంట్స్ ద్వారా ముందుకు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే మనం ఫోకస్ చేయాలి. ఎందుకు ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది అంటే తప్పకుండా మనం ఎన్రోల్మెంట్ను గవర్నమెంట్ స్కూల్స్లో ముఖ్యంగా ప్రాథమిక స్థాయిలో చాలా ఎన్రోల్మెంట్ తగ్గింది అనే దాన్ని మనం తొలగించాలి అంటే కంపల్సరీగా మనకున్న ఏదైతే స్ట్రాటజీస్ ఉన్నాయో వాటిని మనం తప్పకుండా ఎంపవర్ చేసుకోవాలండి. అందుకని పేరెంట్స్కి ముఖ్యంగా మనం తెలియపరచాలి. దానివల్ల మనకు ఎన్రోల్మెంట్ కూడా పెరిగే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. నిజమే, వాళ్ళకి అవేర్నెస్ అనేది చాలా ముఖ్యం. విద్యార్థులు సరిగ్గా స్కూల్కి రావాలన్నా, వాళ్ళు ఇంట్రెస్ట్ చూపించాలన్నా. ఇంకొకటి అండి, దీని ద్వారా ఆబ్సెంటీస్ కూడా తగ్గే ఛాన్సెస్ చాలా ఉంటాయి. అంటే నా ప్లేస్ ఎక్కడ మిస్ అవుతానో, ముందువాడు ఎక్కడ ముందుకు వెళ్ళిపోతాడు అనే పిల్లల్లో 1 to 5th ప్రాథమిక స్థాయిలో పిల్లలు కాబట్టి వాళ్ళలో ఎంతవరకు ఆ పువ్వు నవ్వడము, ఆ ఫ్లవర్ నవ్వాలి, ఈ రోజు నాకు ఎన్ని ఫ్లవర్స్ నవ్వాయి అనే ఒక కాన్సెప్ట్తో వెళ్తారు. కాబట్టి తెలియకుండానే మనము ఆబ్సెంటీస్ని తగ్గించే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. అంటే పిల్లలు ఊరికే మారం చేసి స్కూల్కు వెళ్ళను అనే దగ్గర నుండి పువ్వు నవ్వాలి అనేదాకా వెళ్ళడానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని మన వంతు కర్తవ్యంగా గవర్నమెంట్ స్కూల్స్ని మళ్ళీ మన వంతుగా ముందుకు తీసుకోవాల్సిన అవసరము ప్రాథమిక స్థాయిలో ఎంతైనా ఉందండి. శైలజ గారు, ఇందాక శామ్ గారు చెప్తున్నారు, అంటే 3rd క్లాస్ వరకు బాగుంది కాన్సెప్ట్ అంతా కూడా, కానీ 5th క్లాస్ 4th క్లాస్ కూడా ఓకే, కానీ 5th క్లాస్కి వచ్చేసరికి వాళ్ళ ఆలోచన విధానం పెంపొందించాలి, వాళ్ళ పెరగాలి అన్నట్టుగా లాజికల్గా ఆ కాన్సెప్ట్ అంతా డిజైన్ చేయడం జరిగింది. అది కూడా చాలా చక్కగా ఉంది. దానికి మరి స్టూడెంట్స్ ఎంతవరకు వాళ్ళు చేయగలుగుతున్నారు? అంత లాజికల్గా థింక్ చేసి అవన్నీ చేయడం అంతా కూడా అందరికీ ఉంటాయి. అదే ఇందాక నేను చెప్పినట్టు మనం పొటెన్షియల్ని ఛానలైజ్ చేయాలి. అంటే ఇప్పుడు పువ్వు నవ్వుతుంది అంటే ఒక సద్భావన అది కలిగిస్తున్నాం, అంటే అఫెక్టివ్ డొమైన్ని మనం టచ్ చేస్తున్నాం, ఒక సద్భావనని కలిగిస్తున్నాం. అలాగే ప్రతి మనిషికి ఉన్న పొటెన్షియల్ని, అంటే వాళ్ళు ఎప్పుడే టీనేజ్కి ఎంటర్ అవుతూ ఉంటారు, మంచి ఫార్మేటివ్ ఇయర్స్, ఆ ఫార్మేటివ్ ఇయర్స్లో ఉండే వాళ్ళ పొటెన్షియల్ని మనం ప్రాపర్గా ఛానలైజ్ చేస్తున్నాం. అంటే వాళ్ళు ఇండిసిప్లైన్డ్గా వేరే అడ్వెంచరస్ థింగ్స్ తీసుకోకుండా ఈ విధంగా మనం ఛానలైజ్ చేయడం వల్ల వీళ్ళు కొత్త ప్రాబ్లమ్స్, ఇంకా దీని మీద కాంప్లెక్స్ ప్రాబ్లమ్స్, హయ్యర్ ఆర్డర్ థింకింగ్ ప్రాబ్లమ్స్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సో ఈ కోడింగ్లో మనం ఇందాక చూసినప్పుడు కోడి మిత్రాలో ఫస్ట్ వాళ్ళు 4th క్లాస్లో స్క్వేర్ డ్రా చేయడమే నేర్చుకున్నారు. 5th క్లాస్కి వచ్చేసరికి దాన్ని లాజికల్గా ఆలోచించడం, అంటే ఒక ఫ్లో చార్ట్ తయారు చేయడం, ఒక ఆల్గరిథం తయారు చేయడం వాళ్ళు 5th క్లాస్లోనే నేర్చుకుంటున్నారు. సో ఇలా మనం వాళ్ళ ఆ లాజికల్ థింకింగ్ని మనం ఛానలైజ్ చేస్తున్నాం, పెంపొందిస్తున్నాం. ఇందాక కాలర్ చెప్పినట్టు మనం డిజిటల్ అక్షరాస్యత వల్ల బాట పట్టిస్తున్నాం పిల్లలందరినీ. సో మన కాలర్స్ అందరూ చాలా సంతృప్తి వ్యక్తం చేశారు, చాలా సంతోషంగా అనిపిస్తుంది. అంటే ఆ ట్రైనింగ్ మేమైతే 1 day ట్రైనింగ్ ఏదైతే ఇచ్చామో అది అలా మళ్ళీ మండల్ లెవెల్లో, కాంప్లెక్స్ లెవెల్లో కూడా వెళ్ళి అందరి టీచర్స్కి వెళ్ళింది. ఇవాళ మనం తీసుకునే ట్రైనింగ్ కూడా ఒక రీఇన్ఫోర్స్మెంట్, వాళ్ళు ఆల్రెడీ నేర్చుకునే దానికి ఒక రీఇన్ఫోర్స్మెంట్.
ఇప్పుడు వచ్చిన ఫీడ్బ్యాక్ కూడా అందరూ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న టీచర్స్ అందరికి కూడా ఒక రీఎన్ఫోర్స్మెంట్. ఓకే, మాకు ఉన్న ఫీడ్బ్యాక్, కాలర్స్ మాట్లాడిన ఫీడ్బ్యాక్, ఇక్కడ టీం మాట్లాడిన ఫీడ్బ్యాక్ అంతా కూడా చాలా బాగా ఒక ఏంటి రీఎన్ఫోర్స్డ్ లెర్నింగ్కి ఉపయోగపడుతుంది. ఒక కొత్త ఎనర్జీ మనకు వచ్చేస్తుంది అనమాట. ఇట్స్ గోయింగ్ ఇన్ ఏ గుడ్ పాత్ అనేది. కాలర్ ఉన్నారండి. హలో హలో సార్. హలో చెప్పండి సార్, నేను జగన్ సార్. జగన్ గారు, మీ డౌట్ ఏంటో చెప్పండి. మేడం, నేను సండే ఓరియంటేషన్ హైదరాబాద్కి వచ్చాను. క్లాస్ చాలా బాగుంది మేడం. అదే క్లాస్ మా స్కూల్లో కూడా ఇంప్లిమెంటేషన్ చేస్తాం మేడం. పిల్లల్లో చాలా బాగా ఇంటరాక్ట్ అవుతున్నారు మేడం. కాకపోతే సిస్టమ్స్ అవైలబుల్ గా లేకపోవడం వల్ల పిల్లలకి న్యాయం చేయలేకపోతున్నాం. సిస్టమ్స్ అవైలబుల్ లేవు. చెప్పండి జగన్ గారు. మా 4th క్లాస్ అమ్మాయి మాట్లాడుతుంది మేడం, అభి. ఓకే, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అభి. మా క్లాస్ అందులో మా సార్ మా క్లాస్ వచ్చి జాబ్ చేస్తారు. క్లాస్లో మంచిగా అన్నట్టు. రైట్, నువ్వు చెప్పింది మాకు అంత స్పష్టంగా అర్థం కాలేదు, కానీ ఈ ప్రోగ్రామ్కి వస్తున్న రెస్పాన్స్తో మా టీమ్ మెంబర్స్ అలాగే ఎస్సీఆర్టీ టీమ్ మెంబర్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నాం. ఇంత పాజిటివ్ రెస్పాన్స్. ఒక టీచర్ ఫోన్ చేస్తున్నారు, ఒక పేరెంట్ ఫోన్ చేస్తున్నారు, స్టూడెంట్స్ కూడా మాట్లాడుతున్నారు ఈ కాన్సెప్ట్ బాగుంది అని చెప్పేసి. రైట్, ఇంకో కాలర్ ఉన్నారండి. హలో హలో చెప్పండి మేడం. నమస్తే అండి. నమస్తే అండి మేడం, ఈ చిన్నపిల్లలకి చాలా బాగుంది మేడం ప్రోగ్రాము. ఓకే, కొందరికి మనం బోర్డు ద్వారా చెప్పిన విషయాలు కూడా ఈ పిక్చర్స్ ద్వారా, వీడియోస్ ద్వారా చూపిస్తే చాలా అట్రాక్ట్ అయ్యి కూడా వాళ్ళు కంప్లీట్ గా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది మేడం. చాలా బాగా డిజైన్ చేశారు మేడం. థ్యాంక్ యూ. ఏమంటారు శైలజ గారు? బోర్డు మీద చూపించిన దానికంటే డిజిటల్ గా చూపించింది మా పిల్లల బుర్రల్లోకి చాలా బాగా ఎక్కేస్తుంది. ఇందాక మనం చెప్పుకున్నప్పుడు హ్యాండ్స్ ఆన్ ఎక్స్పీరియన్స్ కదా, వాళ్ళకి వాళ్ళు చేస్తున్నారు. ఎప్పుడైతే ఎవరికి వాళ్ళు చేస్తారో ఐ హియర్, ఐ ఫర్గెట్, ఐ డూ, ఐ అండర్స్టాండ్. సో ప్రాక్టికల్గా ఏదైతే మనం చేస్తామో తప్పకుండా వాళ్ళకి ఈ మెమరీలో ఎప్పటికీ ఉండిపోతుంది. కాబట్టి టీచర్ ప్రతిసారి ఇలా చేయి ఇలా చేయి అని చెప్పిన దానికంటే వాళ్ళకు వాళ్ళు సొంతంగా ఎప్పుడైతే చేయగలుగుతారో ఎప్పుడు వాళ్ళ మెమరీలో ఉండిపోతుంది. సో ఇది ఏదైనా ప్రాక్టికల్ నాలెడ్జ్ అనేది చాలా ఏళ్ళు మన మెమరీలో అలా ఉండిపోతూ ఉంటుంది, బుకిష్ నాలెడ్జ్ కన్నా కూడా. విజువల్ ఎక్స్పీరియన్స్ చాలా బాగుంటుందండి. ఈ విజువల్ ఎక్స్పీరియన్స్ ద్వారా డైరెక్ట్గా బ్రెయిన్లో గుర్తుండిపోతుంటుంది. పేపర్ మీద ఎంత రాసినా కానీ ఇంటరాక్టివ్గా బోర్డు మీద చేయడం ద్వారా కూడా ఇప్పుడు వాళ్ళకి సిస్టమ్స్ అంటే ఒకవేళ భయం ఉండొచ్చు, నేను ఇది ముట్టుకుంటే కంప్యూటర్కి ఏదైనా అయిపోవచ్చు అని. ఇప్పుడు టీచరే నువ్వు సిస్టంలో నువ్వు చెయ్యాలి అన్నప్పుడు వాళ్ళు చక్కగా ఏం చేస్తారంటే నేర్చుకుంటూ ఉంటారు. నాకు ఎటువంటి భయం లేదు, ఇప్పుడు నేను కంప్యూటర్ని కూడా నేను వాడచ్చు. ఇంటికి కూడా వెళ్ళి చెప్తాడు, నాన్న నేను కంప్యూటర్లో ఈరోజు ఏం చేశానో తెలుసా, మ్యాథ్స్ కాన్సెప్ట్ చేశాను, ఈరోజు ఒక పువ్వు కూడా నవ్వింది నాన్న అని చెప్పినప్పుడు పేరెంట్స్ వీళ్ళు అందరూ కూడా చక్కగా అరే మా పిల్లోడు కూడా చక్కగా నేర్చుకుంటున్నాడే, కొత్త కాన్సెప్ట్స్ నేర్చుకుంటున్నాడే, మ్యాథ్స్కి సంబంధించినతో పాటు ఏఐకి సంబంధించిన విషయాలు కూడా నేర్చుకుంటున్నాడు అని చెప్పి వాళ్ళ పేరెంట్స్ కూడా చాలా ఆనందపడుతుంటారు. ఇలాంటి కాన్సెప్ట్స్ కూడా గవర్నమెంట్ ఇలాంటి ఇనిషియేటివ్స్ తెచ్చింది. మన పిల్లలు కూడా తన పాఠ్యపుస్తకాలు ఇవన్నీ కూడా నేర్చుకుంటున్నాడని తెలుసుకుంటున్నప్పుడు వాళ్ళు కూడా ఎక్కువ పిల్లలు మోటివేట్ చేస్తారు స్కూల్స్కి వెళ్దామని కూడా. ఓకే, పద్మ గారు, మ్యాథ్స్ అనేది ఒక కాన్సెప్ట్ వైజ్గా నేర్చుకుంటే ఇంకా బాగా గుర్తుండిపోతుంది కదా, మ్యాథ్స్ కాన్సెప్ట్స్కి సంబంధించి మీరు ఏం చెప్తారు? ఇప్పుడు మనం ఇంట్రడ్యూస్ చేసినవి ఫస్ట్ క్లాస్ నుండి కూడా చిన్న చిన్న కాన్సెప్ట్ వైజ్గా ఇమీడియట్ యాక్టివిటీ, హ్యాండ్స్ ఆన్ యాక్టివిటీ ఇవ్వడం ద్వారా పిల్లలు ఇంకా బాగా, ఇందాక మనకు శైలజ మేడం గారు చెప్పినట్టుగా ఎప్పుడైతే వాళ్ళు చేస్తారో ఇంకా బాగా గుర్తుంచుకునే అవకాశాలు చాలా ఉంటాయి. సో కాన్సెప్చువల్గా పిల్లలకు క్లారిటీ రావాలన్నా అది బాగా గుర్తుండిపోయి, అంటే మ్యాథ్స్ అనేది ఏంటంటే ఒక కాన్సెప్ట్ ఇక్కడ నేర్చుకొని ఇక్కడ వదిలేసేలాగా ఉండదు. వాళ్ళు ఖచ్చితంగా దీన్ని గుర్తుపెట్టుకొని నెక్స్ట్ కాన్సెప్ట్ నేర్చుకునేటప్పుడు ఒక కనెక్టివిటీ ఉంటుందన్నమాట. ఆ కనెక్టివిటీ వాళ్ళు కనెక్ట్ అవ్వాలి అంటే వాళ్ళకి ముందు నేర్చుకున్న కాన్సెప్ట్లో చక్కటి క్లారిటీ ఉండాలి. ఆ క్లారిటీ డిజిటల్ లిటరసీలో డిజిటల్ టూల్స్ ద్వారా మనం అందించగలుగుతున్నాం. అయితే ఒక వీడియో దీనికి సంబంధించి మనం చూద్దాం.
తెలంగాణలోని టీచర్స్ ఓరియంటేషన్ ప్రోగ్రాంలో టీచర్స్ ఎంత ఎగ్జైటింగ్గా ఈ ప్రోగ్రామ్ గురించి తెలుసుకున్నారో, పిల్లలు కూడా అంత ఎగ్జైటింగ్గా ఈ ప్రోగ్రామ్ ఏంటో తెలుసుకుని దాన్ని వాళ్ళు ఎంజాయ్ చేస్తూ మ్యాథ్స్ అనేది నేర్చుకుంటున్నారు. ఆ వీడియో ద్వారా అయితే మాకు ఇది అర్థమైంది. మీరేమంటారు ఫైనల్గా శైలజ గారు? ఈ ప్రోగ్రామ్కి అయితే మంచి రెస్పాన్స్ వచ్చింది, పాజిటివ్ వేలో వెళ్తోంది. ఇంకా ఈ భవిష్యత్తులో దీనికి సంబంధించి ఏమైనా చేంజెస్ చేస్తారా? ఇంకేమైనా యాప్స్ వస్తాయా? ఇప్పుడు ఈ ప్రోగ్రాము కాన్సెప్టే ఫ్యూచర్ రెడీ తెలంగాణ. అంటే తెలంగాణని మనం ఫ్యూచర్కి సన్నద్ధన చేస్తాం. అంటే 21st సెంచరీ స్కిల్స్ అన్నీ పిల్లలకి అందుబాటులోకి తెస్తున్నాం. దీని తర్వాత దీని మీద కంప్యూటర్స్లో ఇంకా ఇన్నర్ పార్ట్స్ ఏంటి, ఫంక్షనింగ్ ఏంటి, ఆపరేటింగ్ సిస్టమ్ ఏంటి, అవి కూడా తెలుసుకోవడం తప్ప ఇంకొన్ని యాప్స్, ఈ యాప్స్లోనే వాళ్ళు ఇంకా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మన మ్యాథమెటికల్ కాన్సెప్ట్స్ ఈ యాప్స్లోనే ఎక్స్ప్లోర్ చేయొచ్చు. మ్యాథమెటికలే కాదు, పద్మప్రియ మేడం చెప్పినట్టు ఫిజికల్ సైన్స్ కాన్సెప్ట్స్ కానీ, ఎన్వైర్మెంటల్ సైన్స్ కాన్సెప్ట్స్ కానీ అన్నీ కూడా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. స్పోర్ట్స్కి సంబంధించిన కాన్సెప్ట్స్ కూడా ఉన్నాయి. అంటే ఎక్స్ప్లోరేషన్కి స్కోప్ ఉన్న యాప్స్ అన్ని మనం ఇచ్చాము. అండ్ స్కై ఈజ్ ద లిమిట్. ఓకే పద్మప్రియ గారు, స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఇందాక ఒక కాలర్ అడిగారు, అది ఆల్రెడీ ఉందని అన్నారు. దానికి ఏ విధమైన రెస్పాన్స్ ఉంది? అంటే ప్రస్తుతం మనం ఫార్మల్గా ఇచ్చినవి మ్యాథమెటికల్ టూల్స్ మాత్రమే ఇచ్చాము, మ్యాథమెటికల్ యాక్టివిటీస్ మాత్రమే ఇచ్చాము. అయితే టీచర్స్ ఎవరైతే ట్రైనింగ్ అటెండ్ అయ్యి ఉన్నారో వాళ్ళు అవుట్ ఆఫ్ దేర్ ఇంట్రెస్ట్ అన్ని ఐకాన్స్ని ఓపెన్ చేసేసి ఏమేమి యాక్టివిటీస్ ఉన్నాయని వాళ్ళంతలో వాళ్ళుగా ఎక్స్ప్లోర్ చేస్తున్నారు. సో స్పోర్ట్స్కి సంబంధించి కూడా గేమ్స్, డిజిటల్ గేమ్స్ ఉన్నాయి. అంటే ఎడ్యుకేషనల్ గేమ్స్ అండి ఇవి. ఏ గేమ్ అయినా, ఇప్పుడు మనము జీకంప్రెస్లో తీసుకున్న ఏ యాక్టివిటీ అయినా, ఏ గేమ్ అయినా ఎడ్యుకేషన్కి సంబంధించినవే. అంటే వాళ్ళు ఇండైరెక్ట్గా కాన్సెప్ట్ని క్లియర్గా నేర్చుకుంటున్నారు. సో స్పోర్ట్స్కి సంబంధించి కూడా ఇక్కడ ఒక ఐకాన్ క్లియర్గా ఉంది, మీరు చూడండి జీకంప్రెస్ యాప్లో. మీరు దాన్ని క్లిక్ చేస్తే రకరకాల యాక్టివిటీస్ ఉన్నాయి. మీరు వాటిని కూడా పిల్లల్ని ఇంట్రడ్యూస్ చేసి పిల్లల్ని ఎంగేజ్ చేయొచ్చు. అయితే కొన్ని సందర్భాల్లో మన ఇద్దరు టీచర్లే ఉన్నారు స్కూల్లో, స్ట్రెంత్ ఎక్కువ ఉంది అన్నప్పుడు కానీ, లేదా టీచర్ ఎప్పుడైనా లీవ్లో ఉన్నప్పుడు కానీ పిల్లల్ని చక్కగా, అంటే టెక్స్ట్ బుక్లో ఇవి లేవు, ఈ ఫార్మల్ కరికులం కాదు అనుకోకుండా మనం అక్కడ పిల్లల్ని మనం కూర్చోబెట్టి వాటిలో ఆ ఎక్స్ట్రా యాక్టివిటీస్ని మనం చేయించగలిగినట్లయితే పిల్లల టైంని చాలా ప్రొడక్టివ్గా మనము వాడుకున్నట్టు అవుతుంది. ప్లస్ మనకున్న ఛాలెంజ్ని, అంటే అక్కడ టీచర్ లేరు, అక్కడ ఖాళీగా ఉన్నారు పిల్లలు అనే కొన్ని ఛాలెంజెస్ ఏవైతే మనకున్నాయో వాటిని మనం అధిగమించిన వాళ్ళం అవుతాం. ఇందిర గారు, తెలంగాణ గవర్నమెంట్ చేపట్టిన ఈ కార్యక్రమానికి అయితే చాలా చక్కటి రెస్పాన్స్ వచ్చింది. మన కాలర్స్ వాళ్ళు చెప్తున్న మాటల్లో కూడా మనం విన్నాం. ఒక పేరెంట్గా, ఒక టీచర్గా ఒక సంతోషంగా వాళ్ళు మ్యాథ్స్ అనేది నేర్చుకుంటున్నారు, భయం లేకుండా నేర్చుకుంటున్నారు అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. ఇంకా ఒక టీచర్గా మీరు ఏం చెప్తారు? అంటే ఒక నానుడి ఉంటుందండి, ఒక సింగిల్ పిక్చర్ ఈజ్ అ వర్త్ ఆఫ్ 1000 words అని. అంటే మనము 1000 wordsలో ఎక్స్ప్రెస్ చేయలేనిది ఒక సింగిల్ పిక్చర్ కెన్ కన్వే మోర్ ఎఫెక్టివ్లీ. అంటే మనకి ఇవి తెలియదా అంటే తెలుసండి, కానీ ఇది మనం చొప్పించడానికి చాలా టైం తీసుకుంది అని చెప్పొచ్చు. ఎందుకంటే ఇది అన్ని రకాలుగా కూడా పిల్లల మీద, అదేవిధంగా పేరెంట్స్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. ఇవందరికీ తెలుసండి, డిజిటల్ లిటరసీ కావాలి అని. ఈవెన్ పేరెంట్స్ దగ్గర నుండి కూడా వాళ్ళకు కూడా తెలుసు ఏ రకంగా డిజిటలైజ్ అవుతోంది, ఏ విధంగా సొసైటీలో కానీ మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఏ విధంగా ముందుకెళ్తోందని అందరికీ తెలిసినప్పటికీ కూడా గవర్నమెంట్ దీన్ని ఇనిషియేట్గా తీసుకొని ఎప్పుడైతే ముందుకెళ్తోందో పేరెంట్స్ పరంగా కూడా ఇది వాళ్ళలో కూడా ఒక అవేర్నెస్ రావాలి. అంటే గవర్నమెంట్, ఒక రాష్ట్ర ప్రభుత్వం ఇంతగా ముందుకొచ్చి మన కోసము ఇంతలా ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇస్తున్నప్పుడు మన పిల్లల్ని మనం ఇంకా ఎంపవర్ చేయాలి. అది కేవలం గవర్నమెంట్ ప్రభుత్వ పాఠశాలల ద్వారానే జరుగుతుంది. కాబట్టి తప్పకుండా మనందరము కూడా మన బాధ్యతగా పేరెంట్స్ పరంగా, విద్యార్థుల పరంగా, టీచర్స్ పరంగా మనందరము కూడా మన రాష్ట్ర ప్రభుత్వ ఈ ప్రాథమిక పాఠశాలను కానీ మనం ఎంతన్నా ఎంపవర్ చేయాలి, ముందుకు తీసుకోవాల్సిన అది మన భుజస్కంధాల మీద ఉందండి. తప్పకుండా మనం ఎన్రోల్మెంట్ ని పెంచాలి. ఇలాంటి చక్కటి కార్యక్రమాల ద్వారా ఖచ్చితంగా స్కూల్ స్ట్రెంత్ పెరుగుతుంది. ప్రైవేట్ స్కూళ్లకు ధీటుగా మేము కూడా అని చెప్పేసి టెక్నాలజీలో ప్రభుత్వ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు కూడా వాళ్ళ స్ట్రెంత్ ని నిరూపించుకుంటూ ఉంటారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ విత్ అస్ అండి. మీ అందరికీ కూడా థ్యాంక్ యూ. ఇది ఒక ప్రత్యేక కార్యక్రమం, చూస్తూనే ఉండండి టీసాట్.